పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం, మనం కెనడా నుంచి గత 3 ఎపిసోడ్లుగా డాక్టర్ సుమన్ గారితో ఎపిసోడ్స్ చేశాం. వారి జ్ఞానం, వారి యొక్క సబ్జెక్టు ఎంతగానో ఎంతోమంది ధ్యానులు చూసి చాలా పాజిటివ్ కామెంట్స్ ఇవ్వటం జరిగింది. మొదటి ఎపిసోడ్ నుంచే వారి ఎపిసోడ్స్ని ఆదరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఒక శిల్పాన్ని చూసి అద్భుతంగా ఉంది, వారి జ్ఞానం అద్భుతంగా ఉంది అనుకున్నాం. ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పితో ఇప్పుడు ముచ్చటిస్తే ఎలా ఉంటుంది, వారితో మనం సజ్జన సాంగత్యం చేస్తే ఎలా ఉంటుంది. వారు తెలుగువారు అవటం మన అదృష్టం, తెలంగాణ వారు అవటం ఇంకా అదృష్టం. తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఎక్కడెక్కడో దేశాలు తిరిగి యోగాని, ధ్యానాన్ని, ఎన్నో క్రియల్ని ప్రపంచమంతటా చాటుతూ ఎన్నో రివార్డ్స్ని ఎంతో మందికి మేలు చేస్తున్నటువంటి సునీతమ్మ గారితో మనము ఇప్పుడు సజ్జన సాంగత్యం చేద్దాం. వారు ఎంతో మందికి ఒలింపిక్ క్రీడాకారులకు కూడా వారి ధ్యానం ద్వారా ఎంతో మేలు చేశారు. ఎన్నో నయం కానటువంటి వ్యాధుల్ని నయం చేయించారు. ఎంతో మంది జైల్లో శిక్ష అనుభవిస్తూ మానసికంగా నలిగిపోతున్నటువంటి వారికి జైల్లో ఉన్న ఖైదీలకు కూడా ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఆ మాతృత్వంతో ప్రేమను పంచారు. కాబట్టి ఆ అమ్మతో, సునీత అమ్మతో, ఎందుకంటే వారి వీడియోలు నేను చూశాను, వారితో సజ్జన సాంగత్యం చేస్తే నిజమైన ప్యూర్ లవ్కి డెఫినేషన్ ఏదైనా ఉందా అంటే సునీతమ్మ గారికి గుర్తొస్తారు. అలాగే ప్యూర్ లవ్కి, ప్యూర్ చైతన్యానికి, ప్యూర్ హీలింగ్కి డెఫినేషన్ సునీతమ్మ గారు. వారితో మనం ఇప్పుడు 100వ ఎపిసోడ్ నేను చేయటం, నాతో సజ్జన సాంగత్యం చేయడానికి వారు ఈ మన పిఎంసికి ఒప్పుకోవడం చాలా మనం చేసుకున్న అదృష్టం. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. And before that, my salutations to Patanjali Mahashaya, who gave this knowledge, and ma Nanagaru, and now Brahmarshri Pitamaha Subhash Patriji. He is such a, you know what I remember, and ధ్యానము చేయండిరో అమ్మలారా, I love that, you know. I was laughing. నేను చాలా నవ్వుతున్నాను ఆ పాట విని. ఎందుకో చాలా సంతోషమైంది ఆ పాట వింటుంటే. తర్వాత నేను మళ్ళీ పెడుతుంటే ఇంకొకటి అదేంటి, చారుకేష్ రాగంలో he was doing that, you know, what is that, అది మెడిటేషన్ తెలియదు నాకు, నేను ఎక్కువ చూడన్నాను, నేను టెక్నాలజీ కాదు, చాలా చాలా తక్కువ చూస్తాను నేను. సో ఆ రాగం పేరు ఏంటి, చారుకేష్ అని నేను అనుకుంటున్నా. అని అని నేను అనుకుంటున్నా. ఎంత సంతోషమైందంటే నాకు, ఓ మై గాడ్, సుమన్, can I speak? I never speak with anybody on the phone, no cell phone, nothing. నాకు చాలా థ్యాంక్ యూ. ఇంత పెద్ద మహానుభావులు నా దగ్గరికి వచ్చిండ్రు అంటే నాకు చాలా సంతోషం అవుతుంది రవి. ఓకే, చాలా మీతో సజ్జన సాంగత్యం చేయడం కూడా మాకు కూడా చాలా సంతోషం. ఓకే, పత్రిజీ గారి రాగాల గురించి విన్నారు. మధ్యాహ్నమే వారితో మాట్లాడుతున్నప్పుడు సంగీతము, ధ్యానము రెండు వేరు కాదు. సంగీతం ఉన్న చోట హీలింగ్ ఉంటుంది, ధ్యానం ఉన్న చోట శక్తిపాతం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా దానిపైన మీ కామెంట్ ఏంటి? అబ్సల్యూట్ ట్రూత్, అది గుర్తుపెట్టుకోండి. రియాలిటీకి ట్రూత్ కి డిఫరెన్స్ చాలా ఉంది, మీకు తెలుసు. సో ఇది మాత్రం చాలా చాలా సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ సంగీతం లేకుంటే నేను అసలు, నాకు చాలా ప్యాషన్, బట్ అది కూడా నాది కాదు అన్న స్థితి. 10 ఏళ్ళు నేర్చుకున్నాను, కానీ ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు అని. ఎస్, ఈజ్ వెరీ కరెక్ట్. అసలుకి మీరు మీ జర్నీ, ఈ స్పిరిచువల్ జర్నీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పుట్టినప్పటి నుండి అని నాన్న చెప్తారు.
అంటే మాది బ్రహ్మంగారి ఇదన్నమాట. నాన్న వాళ్ళ గురువు బ్రహ్మంగారి పరంపర 15th సెంచరీ నుండి. నానమ్మనేమో బ్రహ్మంగారి వైఫ్ కి కజిన్ అట్లా 15th, 16th, 17th, 18th, 19th ఈ సెంచరీ వరకు అట్లా. వాళ్ళందరూ చాలా ఫేర్ గా ఉంటారంట. బ్రహ్మంగారి సైడ్ లో కొంచెం బ్రౌన్ ఉంటారంట. నేను బ్రౌన్ గా పుట్టే వరకు బ్రహ్మంగారి అంశ. November 14th నాన్నకి నెహ్రూ అంటే ఇష్టం, చాచా నెహ్రూ అంటే. చిల్డ్రన్ డే పుట్టాను అనమాట. సో నాన్న అనుకునేవారంట పుట్టగానే పాడేసింది. అంటే ఆ ఏడుపు వింటే కూడా చాలా రాగం లాగా అనిపించేదట. ఎక్కడమ్మా సొంత ఊరు? ఎక్కడ పుట్టారు? తెలంగాణ. ఓకే, గోయింగ్ బ్యాక్ నేను ఒకటి 20 years బ్యాక్ అనుకుంటా, 20 or 15, 16 years బ్యాక్ ఒక నర్సరీ స్కూల్ కి తమన్నా అనేసి నా స్టూడెంట్ అమ్మాయి. ఆమె కొడుకు, ఆమె నా స్టూడెంట్స్, మీరు వీడియోలో చూస్తారు. ఆ అమ్మాయి పేరు తమన్నా, రేకి మాస్టర్ అండ్ వెరీ 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 గుడ్ సోల్. నాకు చిన్నప్పటి నుండి ఏంటంటే ఆ సోల్ కి చూడడం అలవాటు అయిపోయింది. వాళ్ళ రియాలిటీస్ అవన్నీ నేను పట్టించుకునేదాన్ని కాదనమాట. సో ఆమె చేసింది, అరేంజ్ చేసింది ఒక వర్క్ షాప్. ఎందుకంటే వాళ్ళ బాబు నా స్టూడెంట్ కదా. ఆల్ వైఫ్ చిల్డ్రన్ ఆల్సో హ్యాస్ టు సీ అనేసి మేబీ 30 మార్నింగ్ 1 వర్క్ షాప్ అండ్ ఈవినింగ్ 1 వర్క్ షాప్, ఆఫ్టర్నూన్ 1 వర్క్ షాప్. అప్పుడు ఏం చెప్పానంటే ఎలా చెప్పాలి వాళ్ళకి, ఇది ధ్యానం ఇదేం చెప్పని ఇంకా రాదు కదా. సో ఒక చిన్న స్టోరీ చెప్పాను అనమాట. ఆ స్టోరీ ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైం ఒకనొకప్పుడు ఒక చిట్టి అమ్మ అని ఒక చిట్టి అమ్మ అని చెప్పకుండా ఒక డాల్ అనే అమ్మాయి పేరు, డాలి అని ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయికి చాలా 10th చైల్డ్. ఆ 10th చైల్డ్ వాళ్ళ నాన్న పేరు రాఘవాచారి అండ్ అమ్మ పేరు బాలమ్మ. ఆ ఇద్దరు 62 years ఆఫ్ టుగెదర్నెస్, చాలా బాగుండేవాళ్ళు. వాళ్ళంటే చాలా ఇష్టం చిట్టి అమ్మకి. బట్ చిట్టి అమ్మనేమో 2 years అప్పటి నుండి చాలా ప్రైజులు, చాలా మంచిగా పాడేది, అది చేసేది. ఎప్పుడు చూసినా వాళ్ళ డాబా మీదకి వెళ్ళి ఆకాశంతో మాట్లాడేది. చాలా క్వైట్, నిశ్శబ్దం అంటారు చూడండి, సైలెన్స్ అన్నమాట. అప్పుడు నాకు ఏం తెలియదు, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద గ్రేస్ ఈజ్ సైలెన్స్ అని ఏం తెలియదు. బట్ ఆల్వేస్ సైలెన్స్. ఎందుకంటే లోపలిది ఏమైనా చెప్పడానికి ఎలా అర్థం చేసుకుంటారు? నాన్న అర్థం చేసుకున్నారు, బట్ హి వాజ్ సో బిజీ విత్ హిస్ ఫార్మ్స్ అండ్ హిస్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఆకాశం పైకి వెళ్ళి అప్పుడు చెప్తున్నా అనమాట, ఆ స్టోరీ చెప్తున్నాను పిల్లలకి. ఆకాశం పైకి వెళ్ళి ఎలా మాట్లాడేదాన్ని ఆకాశంతో. నువ్వు పిడుగులు అంటే తెలుసా? పిడుగులు, మెరుపులు, అది అవి ఇంగ్లీష్ లో చెప్పుకుంటూ వాళ్ళకి. అది ఒక రోజు పడినప్పుడు ఆ చెట్టు కింద ఉన్న ఎవరో కట్టెలు మూసే వాళ్ళు ఉంటారు చూడండి, ఉడ్కట్టరు ఉంటాడు, వాడి మీద పడిందంట. ఇంకా అప్పుడు నా స్పందన ఏంటంటే, నా సానుభూతి, నా ఎంపతి, నా సెన్సిటివిటీ చాలా ఏడ్చేసి ఆకాశానికి చెప్పాను అనమాట, నేను ఒక స్తంభాన్ని అయినా నీకు, నువ్వు మాత్రం కింద పడుకోవాలా. అంటే నేను అనుకున్నా అది పిడుగానంటే ఆకాశమే కింద పడింది అన్నట్టు చిన్నప్పుడు నేను చెప్పేది. సో నేను ఒక స్తంభాన్ని ఉన్నా, నాకు ఇంకా 3 స్తంభాలు అయితే మంచిగా ఉంటది, పిల్లర్స్ అయితే బాగుంటది. అంతే, పిల్లలు సరెండర్ అయిపోయారనమాట. ఆ చిట్టం ఎవరో కాదు, ఇది సునీత అనేసి చెప్పాను అనమాట ఆ టైంలో. అది గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు మీరు అడిగేదానికి ఏం చెప్పాలి నేను, నా పేరెంట్స్ వీళ్ళు, నా పేరెంట్స్ అట్లా ఇట్లా అని నాన్న ఎప్పుడు ఐడెంటిటీ చెప్పక ఇప్పటిదాకా వీరబ్రహ్మేంద్ర స్వామి మా కులగురువు అని అదంతా ఎవరికి ఏం చెప్పలేను. ఓన్లీ 217 వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు వర్క్ షాప్ పెట్టినప్పుడు అందరికి తెలిసింది అనమాట. ఎందుకంటే బయట ఉన్నా కదా నాన్న, ఎవరికేం చెప్పాలో తెలియదు. అందులో నాకు కులాలు మతాలు అటువంటి ఇష్టపడను నేను చాలా. కానీ ఆ సోల్స్ కి ఎట్లా అట్రాక్ట్ అయ్యేదాన్ని, చిన్నమ్మ వల్ల రాఘవేంద్ర స్వామికి, అండ్ పెద్దన్న వల్ల సత్యసాయి బాబా అండ్ సిడి బాబాకి, బ్రహ్మంగారు ఉన్నారు కదా ఎందుకు కనపడదు నాకు అని దాక్కొని ఆ ప్రసాదం నైవేద్యం పెట్టే లోపల, నాన్న వాళ్ళు బయటికి వెళ్ళే లోపల, వాళ్ళు వచ్చే లోపల, తులసి పూజ చేసుకొని వచ్చే లోపల ఆ దీపాలన్నీ నా మీదకి వచ్చి కనబడడం,
ఇవన్నీ ఏం అర్థం కాదు, ఎవరిని అడగాలో తెలియదు. ఆ సైలెన్స్ తోని బాగా పెరిగాను. ఎక్కడికి వెళ్ళేది లేదు, స్కూల్ కూడా నేను వెళ్ళిన. నాన్నని చెప్పారు నాకు, బయటికి వెళ్తే చాలా కష్టమైన పరిస్థితి, పడిపోయేదాన్ని. వేరే వాళ్ళు కొంచెం లౌడ్ గా మాట్లాడినా కృష్ణారామ గోవింద పడిపోయేదాన్ని. అంత ఫియర్ ఉందా? ఏమా అంత ఫియరా? ఫియర్ కాదు, నో. ఓ మై గాడ్, నాకు ఫియర్ అసలు లేదు. మేబీ సెన్సిటివిటీ, సున్నితం అండ్ సూక్ష్మ. నాన్న అనేవారు వెరీ సూక్ష్మం అనేసి అనేవారు అనమాట. చిన్నప్పటి నుండి చాలా సూక్ష్మం, ఎవ్వరు హర్ట్ చేయకండి. నాన్నకేంటంటే అది ఎంతో బ్రహ్మంగారు అంశతో పుట్టింది, లేకపోతే ఇంత చిన్నప్పుడు ఎందుకు తనకు అంత నిశ్శబ్దంగా ఉంటది. చిన్నప్పుడు కూడా హాల్లో కూర్చుంటే, పెద్ద పెద్ద హాల్స్ నాన్న వాళ్ళవి, చిన్నప్పుడు హాల్లో కూర్చుంటే కూడా ఏదో పైకి నేను ఆ టాప్ హై సీలింగ్ కి ఎగిరినట్టు అనమాట. అమ్మా అమ్మ చూడు నేను ఎలా కొడుతున్నా, నేను అక్కడే కూర్చున్నాను అంటే అమ్మ వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు అనమాట. ఏముండొచ్చు అంటే, నాన్న లేదు లేదు తను ఎనర్జీతో పుట్టింది, ఎప్పుడు కూర్చునేది లేదు, ఇలా కూర్చోవాలంటే చాలా కష్టం నాకు, వాకింగ్ స్టిక్ అని అంటారు అనమాట నన్ను. అట్లా అక్కడి నుంచి మీ యోగా ప్రక్రియ అనేది ఎలా మొదలైంది? చిన్నప్పుడు నాన్న వాళ్ళ గురువు విద్యానగర్లు ఉంటారు అనుకుంటా. అన్నలకు కూడా నాకు 5 మంది అన్నలు, 4 సిస్టర్స్. నేను లాస్ట్ వన్, ఇంకొక చిన్న చిన్న సిస్టర్ ఉంటారు. మేమిద్దరం కవలలు అని అనుకుంటారు అందరు. సో నేను చిన్నప్పటి నుండి బొమ్మల ఆటలు ఇవన్నీ ఏం నాకు ఇష్టం ఉండేది కాదు. ఓన్లీ నాకు అంతా ఈ బిషపులను ఎట్లా సంస్కరించడం అంటే నాకు అప్పుడు తెలియదు. వాళ్ళని బాగు చేయాలి, అందరినీ ఎలా బాగు చేయాలి, ఎట్లా ఉంచాలి, ఎట్లా ఉంచి వాళ్ళను ఎక్సర్సైజులు అవన్నీ మంచిగా చేసేసి, ఈవెన్ వాళ్ళు అదే మార్నింగ్ వస్తుంటారు అనమాట. నన్ను చూడంగానే మహాలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఎందుకు అంత క్లోజ్ ఉంటది ఫకీర్లతోని, బిషపులతో, నాకు మంచిది కాదు, ఎందుకంటే దొంగలు ఉంటారు అట్లా ఏమో అనుకుంటారు కదా. అందులో మన ఇంట్లో అంత సాంప్రదాయం ఎక్కువ, ఆడపిల్లలు చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. ఒకటే చెప్పేవారనమాట నాన్న, సీతమ్మ అండ్ మందర అండ్ శూర్పణఖ, ఏ గుణాలు కావాలో మీరు తెలుసుకోండి, అది చెప్పేవారనమాట. నాకు శూర్పణఖ మందర అని అంటే ఇష్టం ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే, ఎప్పుడు చూసినా రాగద్వేషాతిరహిత రమణీయ హృదయవన్, ఎప్పుడు చూసినా డ్యూయాలిటీ, రాగం అండ్ ద్వేషం. వీడు మంచోడు, ఈ బిచ్చపైన మంచోడు, వీడు మంచోడు కాదు. ఎందుకంటే షేర్ చేసుకుంటలేడు వాడు ఏది. అండ్ నేను క్లీన్ గా ఉండు అని చెప్పినా కూడా వాడు క్లీన్ గా వస్తలేడు. ఈ ఫకీర్ మంచోడు కాదు, ఆ ఫకీర్ మంచోడు. నా పన్ను వాళ్ళు కూడా అనమాట, పెద్ద పాలేరు, గట్టన్న పిల్లలు, వాళ్ళకిష్టి, బక్కమ్మ, నా 90 years old వాళ్ళు చాలా ఏళ్ళు చేశారు మన ఇంట్లోనే, 100 years దాకా చేశారు వాళ్ళు. వాళ్ళ పిల్లల హైదరాబాద్కి వస్తే కూడా వాళ్ళ పిల్లలనే తీసుకొచ్చేవాళ్ళం మనం హెల్ప్ చేయడానికి. సో అప్పుడు ఏమైందంటే, నాకు చిన్నప్పటి నుండి ధర్మాచార్య వాళ్ళ శిష్యులు నాకు తెలియదు, అన్నలకు నేర్పించే వాళ్ళంట అన్ని పద్మాసనాలు. అన్నలు ఇద్దరు, రాజన్న, సురేన్న, రవెన్న, ఆ ముగ్గురు చేస్తుంటే చూశాను. పెద్దన్నలు సరిగ్గా చూడలే. ఈ ముగ్గురు ఎప్పుడు చూసినా, ఈవెన్ నేను పెరుగుతుంటే కూడా శీర్షాసనాలు, పద్మాసనాలు, ఎన్ని ఆసనాలు అంటే ఇంకా చెప్పలేమన్నమాట. నాకు అవన్నీ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా అంతే చేస్తున్నా, బట్ ఆ శీర్షాసనాలనే గ్రేట్ ఉంది, రైట్? ఆ పూజ రూమ్ లో ఎప్పుడైతే నేను పూజ రూమ్ లో నేను దేవుడిని పట్టుకోలేకపోయినో, అప్పటి నుండి ఏంటంటే, ఏంటి పెద్దవాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా, ఆ ప్రసాదం టచ్ చేస్తేనే మనం తినాలని చెప్తున్నారు, ఏంటి అసలు కనపడతలేదు ఎందుకు అని కొంచెం డౌట్ ఏం లేదు, అన్ని చేస్తున్నా నేను. ఇంకోటి, నాన్న సంధ్యావందనం చేసుకుంటుంటే ఆ పట్టుముట్టం అంటే తెలుసు కదా మీకు, పట్టుముట్టం అంటే ఏమంటారు దాన్ని, పట్టు పంచ. అక్కడ తెలంగాణ పట్టుముట్టం అనేవాళ్ళు అనమాట. నాన్న పట్టుముట్టం అంటే మాకు చాలా ఓ మై గాడ్ అన్నట్టు అనమాట. సో అది ఇట్లా పెట్టుకొని జంధ్యాన్ని తీసుకొని లోపల అని అనుకుంటుంటే, నేను కూడా అట్లా ఏదో ఒక తాడేసుకొని ఇట్లా, అంటే దేవుణ్ణి చూస్తున్నాడు కదా. ఎందుకంటే నాన్న ముఖం అప్పుడు చాలా వైబ్రెంట్ గా అనిపించేది. అన్ని సమస్యలు అంతా ఉన్నా కూడా నేను, ఎందుకంటే నాన్నని పెద్ద అయినాకనే చూశాను కదా,
నాకు గుర్తున్నప్పుడు నాన్న 60 అట్లా అనమాట. సో ఆ జంధ్యామల్లి అంటే నాకు ఏం తెలియదు ఆ టైంలో. ఇవన్నీ 4 years 4-5 years లోపలనే జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి అనమాట. ఈ రిలీజియన్, క్రిస్టియానిటీ వీళ్ళందరూ పరిచయం అవుతున్నారు అక్కడంతా. ఆ ఊర్లో ఏంటంటే, పల్లెటూరులో ఏంటంటే, లవకుశ అక్కడ రిలీజ్ అయినాక ఒక 10 years కో 5 years కో మన ఊరికి వస్తుంది. నేను ఉండేది ఓన్లీ 10-11 years ఆ ఊర్లో. అంటే హాలిడేస్ వెళ్ళేదాన్ని, కానీ అంత హైదరాబాద్ నే జరిగింది. ఏ ఊరు అది? ఏమా ఊరు పేరు? కొల్లాపూర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, కొల్లాపూర్ నుంచి కెనడా వరకు బాగా సరిపోయింది. అక్కడి వరకు ట్రావెల్ చేశారు. యోగా అనేది ద వే ఆఫ్ లైఫ్ అన్నమాట మా ఇంట్లో. ఆయుర్వేద అనేది వే ఆఫ్ లైఫ్ మా ఇంట్లో. న్యాచురోపతి అనేది వే ఆఫ్ లైఫ్ మా ఇంట్లో. తొట్టి స్నానాలు అవన్నీ అన్నమాట. పెద్ద పెద్ద ఇప్పుడు మన బాత్రూమ్లలో ఉంటాయి చూడండి, ఆ తొట్టి మన ఇంట్లో బాత్రూమ్ లో కాదు, ఆరు బయట అన్నమాట. చాలా పెద్ద ఇల్లు. పెద్దనాన్నది పెద్ద పెద్దనాన్న, రెండో పెద్దనాన్న, నాన్న చిన్నవారు రాఘవయ్య. ఒక పెద్దనాన్న పేరు బ్రహ్మయ్య పెద్దనాన్న అంటారు. ఆయన పేరు బ్రహ్మయ్య చారి అంట, మేము బ్రహ్మయ్య పెద్దనాన్న అని. ఇంకొక ఆయన పేరు నారాయణ పెద్దనాన్న. ఈ ఇద్దరినే చూశాను, పెద్దవాళ్ళని చూడలేదు. ఇంకొక ఆయన పేరు శేషాద్రి ఏదో సంథింగ్. ఇంకొక ఆయన పేరు బిచ్చయ్య పెద్దనాన్న. నాకు తెలియదు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకు పెద్దన్న వల్ల మేము నా పెద్దన్ననం. కుమారన్న, మేఘన్న, రాజన్న, రాజశేఖరరావుని రాజన్న, సురేన్న, రవెన్న అని అంటాం. ఆయనను మాత్రం పెద్దనాన్న వాళ్ళ కొడుకుని మాత్రం పెద్దన్న అంటాము. ఆయన వల్ల సత్యసాయి బాబా చిన్నప్పుడే. చందమామ కంటే ముందు సనాతన సారథి చదివేదాన్ని, అంత ఇష్టం అనమాట. నాన్నగారి వల్ల వీరబ్రహ్మం గారు పరంపర, అన్నగారి వల్ల సత్యసాయి బాబా, అలాగే చిన్నమ్మ వల్ల రాఘవేంద్ర స్వామి. ఇదంతా మీ 10 years లోపల జరిగింది కొల్లాపూర్? అన్ని 10 years. నా డెత్ బెడ్ వరకు. నా డెత్ బెడ్ ఏంటంటే బిట్వీన్ 10 and 11 లో నాకు నిమోనియా వచ్చి. ఎందుకంటే ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద జడలు, ఎప్పుడు చూసినా పైన చలికి అండ్ వర్షానికి తడవడం, అంత పెద్ద జుట్టు. మరి అందుకే వచ్చిందేమో నిమోనియా వచ్చి అప్పుడు జరిగింది ఒక పెద్ద మలుపు అనమాట. డిప్రెషన్ మలుపు అనుకోవాలనో తెలియదు, ఏం అనుకోవాలనో తెలియదు. అప్పటిదాకా ప్రైజులు నేను చాలా చక్కగా పాడేదాన్ని అనమాట చిన్నప్పుడు. చైల్డ్ ప్రోసిడీ అనేసి ఈవెన్ బ్రహ్మానంద రెడ్డి ఆ టైంలో చిన్నప్పుడు వస్తుందంటే ఆయనతోనే ఆయన ఇంత పెద్ద మాలలు వేసేవారంట నా పాటలు. ఇంట్లో ఎప్పుడు చూసినా హరిదాసులు, అష్టావధాని అంటే తెలుసు కదా మీకు? అప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో కృష్ణమాచార్య అనేసి పుట్టు గురుడ్డి అనమాట, బ్లైండ్ ఆయన. మన ఇంట్లోనే ఎవరు చూసినా మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే పైన వాళ్ళకి సపరేట్ గా వసతులు బాగుంటాయని, మడి కట్టుకొని వంట చేస్తారని వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ సత్సంగ్ అంటారు, మన ఏమంటారు నాకు తెలియదు. వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. హరిదాస్ వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన దండలు అవన్నీ నాకు వేయడం అట్లా చేసేవాళ్ళు. మీ 10 years అప్పుడు నిమోనియా రావటం జరిగింది. బిట్వీన్ 10-11 అనుకుంటా. నిమోనియా అంటే అదేంటంటే ఇది మిడిల్ 60s. ఆ నిమోనియా ఏంటంటే భయంకరంగా అనమాట. అంటే ఇంకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకు మందులు వేసుకునే అలవాటు లేదు నాన్న. అసలు అమ్మ వాళ్ళు అటు వెళ్ళిపోగానే పడేయడం అట్లా చేసేదాన్ని. బికాస్ ఆఫ్ దట్ మేబీ 2 months ఐ థింక్. అంతా వాళ్ళు వాష్రూమ్ అంతా హాల్ అనే కట్టించారట. చిన్నదాన్ని కాబట్టి. కానీ నాన్నకు ఉండేదంట, ఏమో మాట్లాడేదాన్నంట, ఏదో లాంగ్వేజ్ మాట్లాడేదాన్నంట, ఏదో చేసి ఇంకా అయిపోయింది. ఇంకా డాక్టర్స్ చెప్పిండ్రంట. ఇంకొకటి కూడా చెప్పాలి, చిన్నప్పుడు డాక్టర్ 6 months బేబీ అప్పుడు ఎప్పుడు ఏదో ఇంజక్షన్ ఇవ్వాలని వస్తుంటే ఆ ఇంజక్షన్ ఎరగొట్టానంట నేను. అంటే అంత అవేర్నెస్ అనమాట నాకు. ఇంజక్షన్లు, మందులు ఇష్టం లేదు. సో అప్పుడు ఇంకా అయిపోతుంది, ఇంకా మీరేమో ఆశ వదులుకోండి అని చెప్పినప్పుడు అంట, నాకేందంటే నేను చిన్నప్పుడు అది అలవాటు అయిపోయింది. ఏదైనా స్వీట్ చేయకపోతే కూడా నాకు ఆ స్వీట్ తలుచుకోగానే ఎనీ ఆ లడ్డును అని
పల్లీని ఏమంటారు, వేరుశెనక్కాయల లడ్డూలు అవన్నీ ఇష్టం ఉండేది. కానీ మన ఇంట్లో ఎక్కువ పెట్టరు, న్యాచురోపతి స్టైల్ అన్నమాట మన ఇంట్లో. సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, అది దాని గురించి ఆలోచించుకుంటూ ఆ లడ్డు తినేసేదాన్ని. ఇంకా మళ్ళీ ఆ లడ్డు మీద నాకు దాన్ని ఏమంటారు, మమకారం క్రేవింగ్. మమకారం అనేది లేకుండా పోయేది. అమ్మా నాకు ఇంకా అది తినాలే ఇంకా అని లేకపోతే చిన్నప్పుడు కోరిక అది అలవాటు. మమకారం. ఆ అలాగే త్యాగరాజ స్వామి వాళ్ళ సోలు, రాఘవేంద్ర స్వామి సోలు, సత్యసాయి సోలు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళ అదే దాన్ని ఏమంటారు, పాద నమస్కారం అవన్నీ ఏం ఉండేది కదా. ఎట్లా కనెక్ట్ అయింది అని అంటే తెలుసు నాకు, వాళ్ళు వచ్చి నాకు చేస్తున్నారు. ఎక్కడ పోయినా తిరుపతికి వెళ్తానంటే అందరూ లోపల గర్భగుడికి ప్రవేశిస్తుంటే వాళ్ళ వాళ్ళ ఫేస్లు, నాకేమో త్యాగరాజ స్వామి కర్టెన్ ముందలు నిలబడి అనమాట, తీయగరాదా అని అట్లా అట్లా గుర్తు వచ్చేది అనమాట. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నేను ప్రెసెంట్ లో ఉండలేకపోతున్నాను. డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఆకాశం భూమి ఈ రెండే నాకు, ఈ పంచభూతాల్లో ఈ రెండు బాగా నాకు, ఎందుకంటే నాన్న పొలాలు అండ్ ఆకాశం, నాన్న హై సీలింగ్, అదే ఆ రెండు. సో ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉన్నాను నేను. నాది అనమాట, నాకు ఎంత స్పష్టంగా కనబడుతుందంటే పెద్ద సిలిండర్ నుండి అక్కడ చాలా పెద్ద వెలుగుంది అనమాట. అంతఃకరణ శుద్ధి అంటారు చూడండి, నాన్న ఎప్పుడు చెప్పేవారు అనమాట. మా ఇంట్లో అంతా నేచర్ది కాబట్టి ఆ మాటలు కూడా అంతఃకరణ శుద్ధి. ఈ 3.5 decades తోని బయట ఉండి నేను అన్ని మర్చిపోయినా, కానీ ఇప్పుడు మళ్ళీ మీ వల్ల అన్ని నేర్చుకుంటా. ఓకే, ఐఎమ్ అష్యూరింగ్ యూ నెక్స్ట్. యా, సో ఇట్లాంటి ఫ్లై అవుతున్నా నేను, ఆ సిలిండర్ లోపలికి ఫ్లై అవుతున్నా. ఇక్కడ సన్ ఉంది నా వెనకాల, పెద్ద బ్రైట్ ఇది ఉంది. నా ముంగట కూడా అక్కడ నేను దాని వైపు నేను ఎగురుతున్నా. చిన్నప్పుడు నాకు అలవాటు అనమాట, ఈవెన్ ఎగురుతా నేను అన్నట్టు అనమాట. ఇట్లా ఫ్లై అవుతుంటే ఆ వెలుగు చూసి ఇంకా నేను ఇదే అంటే నేను ఇక్కడనే ఉన్నా అంతే, దట్స్ ఆల్ అని. అది ఎలా బయటకు వచ్చానో తెలియదు, బట్ బయటకు వచ్చే వరకల్లా మొత్తం నేను కొంచెం ఫుడ్ తక్కువ, చిన్నప్పటి నుండి నాకు ఫుడ్ పోదు అనమాట. నాన్న అనేవాళ్ళు అనమాట, గాలి తిని చిన్నప్పటి నుంచి శ్వాసనే ఆహారంగా తీసుకునే వాళ్ళ. చాలా చాలా నీళ్లు కూడా ఎక్కువ తాగకపోయేదాన్ని, తాగాలని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడు డిప్రెషన్ స్టార్ట్ అయింది అనమాట. బయటకు వచ్చాక నేను ఎట్లా కోలుకోవడం, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఒక అనుభూతి అంటే, ఎప్పుడైతే మీకు నిమోనియా వచ్చిందో, ఎప్పుడైతే ఈ మాస్టర్స్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక వెలుగు లాంటి ఎక్స్పీరియన్స్, ఒక సిలిండర్ లో ట్రావెల్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మీ నిమోనియా నుంచి బయటికి పట్టడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే పనులు ఉన్నాయి నీకు అని చెప్పి పంపించిండేమో. అప్పుడు తెలియదు కదా నాన్న, 10 years 11 years అప్పుడు అంత మంచిగా పాడేదాన్ని, అసలు మాట్లాడడానికి కూడా వస్తలేదు అన్నమాట. అట్లా అయిపోయింది. సంగీతం ఎక్కడి నుంచి మీకు మొదలైంది మీ లైఫ్ లో? చిన్నప్పటి నుండి పాడేదాన్ని, కానీ చిన్నప్పటి నుండి లవకుశ పాట తెలుసు కదా మీకు, ఏం పాటలు అవన్నీ, అన్ని ప్రైజులన్నీ వాటికే అనమాట. అందరు నేర్పించేవాళ్ళు. సురేంద్ర అనేసి చాలా మంచి సింగర్ అనమాట. ఆయన శ్రీరాముని చరితము ఏంటంటే డ్రామాటిక్ గా అనమాట. ఆ టైంలో చాలా ఇష్టం అంటే అంత సీత కనబడేది అనమాట ఆమె సోలు. ఎంత పాపం, ఎట్లా ఏడుస్తుంది లవకుశ వాళ్ళు చూడు, వాళ్ళ అమ్మ కొరకు ఎలా ఏడుస్తున్నారు. ఇంకా నేను కూడా ఏడ్చుకుంటూ కూర్చుండేదాన్ని. మేము చూసేది 10 ఏళ్ళకి ఒక సినిమా చూస్తుంటే, ఎందుకంటే మాకు నాన్న సినిమాలు అవన్నీ అలవాటు చేయలేదు. మా దగ్గర ఉండేది ఒకటే ఒక థియేటర్, ఆ థియేటర్ కూడా మేము వెళ్ళేది లేదు. బట్ లవకుశ మాత్రం ఐ వాంట్ టు సీ. అక్కడ ఏంటంటే ఆ థియేటర్ చుట్టూ పిచ్చపోళ్ళది గుడిసెలు ఉంటాయి అనమాట. నేను ఎప్పుడన్నా వెళ్ళే వరకల్లా, నేను అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళందరూ మహాలక్ష్మి, చిన్న మహాలక్ష్మి వచ్చింది అని వాళ్ళు నా చుట్టూ పడే వరకు అమ్మకు కొంచెం కష్టమే. ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే మరి నాన్న అర్థం చేసుకుంటారు. అదైన తర్వాత ఇంకా ఫుల్ వీక్ అనమాట. అసలు ఏది ఫుడ్ పోతలేదు నాకు. ఫుడ్ పోతలేదు అనే దానికంటే నాకు ఇష్టం లేదంటే నేను మళ్ళీ ఆ లైట్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంకా ఇది వద్దు నాకు, ఇంకా అందులో పాడకుండా ఏంటి అసలు నా లైఫ్ ఏంటి, ఇవన్నీ చాలా కష్టమైంది. ఆ టైంలోనే హైదరాబాద్ కు షిఫ్ట్ కావడం, ఆ టైంలోనే ఎన్నో జరిగినాయి అనమాట మార్పులు.
అదర్వైజ్ యోగా మా ఇంట్లో చిన్నప్పటి నుండి అందరు చేస్తారు. అక్కడి నుంచి మీరు సంగీత పరంగా ఎప్పుడు మళ్ళీ పాడటం అనేది జరిగింది? ఆ తర్వాత అదే ధన్వంతరి విలాస్ అనేసి నా హకీం రామకృష్ణ అనేసి ఈజ్ పర్సనల్ హకీం టు హైదరాబాద్ నవాబు దట్ టైం 58 దాకా 1958 దాకా అట. అయితే వాళ్ళ మన్మరాలు వదినే థర్డ్ బ్రదర్ రాజశేఖర్ రావుకి పెళ్లి జరిగింది. ఆ టైంలో అందరం హైదరాబాద్కి వచ్చేసాం. నాన్నకు కూడా కొంచెం రెండో అన్నయ్య సడన్ గా చనిపోయారనమాట. అది దత్తత ఇచ్చి పెద్దనాన్నకి వాళ్ళకి అడాప్ట్ చేస్తామంటే చూడండి, దత్తతకి ఇచ్చిందంట. ఆ అన్నయ్య సడన్ గా చనిపోవడం, 3 పిల్లలు తండ్రి అలా చనిపోవడం, నాన్నకి మరి ఎఫెక్ట్ అయిందో తెలియదు. నాన్న ఎప్పుడు చింత చేయరు, అసలు వరి కాదు. అవన్నీ తెలుసుకో. నాన్న 1926 లో విశ్వబ్రాహ్మణ్ సంఘం అని స్వర్ణ దానికి నాయన ప్రెసిడెంట్ అంట, ఫస్ట్ ప్రెసిడెంట్ అంట 1926. అమ్మా 26. బట్ మొన్న వాళ్ళు జస్ట్ అక్క వాళ్ళ విజిట్ అప్పుడు వ్యాంకోవర్ వచ్చినప్పుడు వాళ్ళు బుక్కులు తెచ్చారు నాన్నని గురించిన, రాసిండ్రు అనమాట. స్వర్ణ మంజరి అనే మంత్లీనో తెలియదు నాకేంటో, దానిలో విశ్వబ్రాహ్మణ్స్ అనుకుంటది, బ్రహ్మంగారి గురించి రాస్తూ కూడా నాన్నని గురించి రాశారు. అంటే ఆ టైంలో ఆయన పెట్టినందుకు అప్పుడు కాన్ఫరెన్సెస్ అయినప్పుడు హైదరాబాద్కి వచ్చేవాళ్ళంట నాన్న, కాన్ఫరెన్స్ కి, విశ్వబ్రాహ్మణ్ కాన్ఫరెన్స్ కి. అప్పుడు తాతయ్య అదే రామకృష్ణ, హకీం రామకృష్ణ బాగా అని ఉంటది బొగ్గులకుంటల, మేము అక్కడే పెరిగినాం అనమాట. ఆ బొగ్గులకుంట ఆయన పేరు రామకృష్ణ అని అంటారు. చాలా పెద్దదనమాట వాళ్ళ ఎస్టేట్లని, సుల్తాన్ బార్ల, కాచిగూడల అండ్ రామ్కోటిలా. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళకి తెలుస్తుండొచ్చు అప్పుడు పుట్టిన వాళ్ళకి. వాళ్ళ కొడుకు కట్టోజు రామేశ్వరరావు అని, వాళ్ళ కూతురు ద్రౌపది. ఆమెని నన్ను చాలా బాగా చూసుకుని, ఆమె వల్ల నాకు చాలా ఈ మ్యూజిక్ లో అవన్నీ. వాళ్ళ ఇంటి ఎదురుగా ప్రొఫెసర్ ఉంటారు, ఒక చిత్రవరపు వరలక్ష్మి శర్మ ఆమె పేరు. ఆమె నాది చూసి ఎవ్రీ ధన్వంతరి అంటే తెలుసు కదా నన్ను, ధన్వంతరి చెరక వాళ్ళందరూ తెలుసు. సో వాళ్ళ ఇంట్లో పెద్ద 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 చాలా పెద్ద మహల్ అనమాట వాళ్ళది. నవాబుది ఎట్లుంటుందో వాళ్ళ ప్యాలెస్ కూడా అట్లే ఉంటుంది. నేను అనుకునేదాన్ని అమ్మ వాళ్ళే ఇంత పెద్దదంటే అది అసలు ప్యాలెస్ అనమాట, చిన్న మినీ ప్యాలెస్. సో వాళ్ళతోని జరిగింది ఏంటంటే, నాకు ఆయుర్వేద ఎంటర్ అయింది మా లైఫ్ లో చిన్నప్పుడే ఇవన్నీ అనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ పాపని డాక్టర్ల దగ్గర పోతలేదు కదా, సో ఏం చేద్దామంటే వాత పిత్త కఫ ఆమె యూరిన్ తెస్తే దానిలో ఏదో వేసి అన్ని తెలిసిపోతున్నాయి అన్నమాట. ఎంత వాత ఉంది, ఎంత పిత్త ఉంది, ఎంత కఫ ఉంది అని తెలిసిపోతుంది. చాలా ఈజీ అని అనుకున్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద ఈ పౌండర్ ఏమంటారు, ఈ పాలరాతితో పెద్ద పెద్ద దంచే పెద్ద పెద్ద పౌండర్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు ఏందో అనేవాళ్ళు, వాళ్ళ భాష నాకు తెలియదు. ఇంత పెద్ద జార్స్ అనమాట, అన్ని ఇట్లా. గుల్కంద్ అంటే తెలుసు కదా, గులాబీలు, గులాబీ తోటల నుండి అన్ని గులాబీ రేఖలని తెచ్చి ఎట్లా ఎండ పెట్టేవాళ్ళు. ఇంకా ఆయన డిస్పెన్సరీని నేను చాలా చాలా ఇష్టం అనమాట ఆయనకు. నేనంటే అంటే చిన్నప్పుడే రేడియోలో పాడడం, నేను సంగీతం నేర్చుకో. ఆమె ఏం చేసిందంటే, ఆ మ్యూజిక్ వరలక్ష్మి మేడం ఏం చేసిందంటే, పాపకి మ్యూజిక్ నేర్పియాలి మీరు. ఎవ్రీ ధన్వంతరికి అందరు సెంట్రల్ మినిస్టర్స్, మన స్టేట్ మినిస్టర్స్ అందరు వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు పాడేది ఎవరు, నేను వదిన ద్రౌపది రాజశేఖర్ అంటున్నాను. ఆమె నేను పాడడం అనమాట. అప్పుడు చిత్రవర ఆమె మేడం చూసి, ఆమె మేడం అని అంటారు ఎందుకంటే ప్రొఫెసర్ కాబట్టి కాలేజ్ లో, రామ్కోట్ కాలేజ్ మ్యూజిక్ కాలేజ్ లో. సో అప్పుడు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చి చెప్పేవారు కొంతమంది. అప్పుడు థియరీ రాయడానికి మాత్రం కాలేజ్ కి పోవాలి, తప్పకుండా అటెండెన్స్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 I have to go. ఆ తర్వాత సుసర్ల శివరామ శాస్త్రి, ఎస్కే వెంకటాచారి అండ్ డి రాఘవాచారి, హైదరాబాద్ బ్రదర్స్ తెలుసు కదా మీకు? హైదరాబాద్. మీకు మ్యూజిక్ వస్తుందా? నాకు మ్యూజిక్ రాదు. ఎందుకు నేర్చుకున్నావు? మీరు నేర్పిస్తే నేర్చుకుంటా ఇప్పుడు. డెఫినెట్ గా మీరు నేర్పిస్తే హ్యాపీగా నేర్చుకుంటా.
తప్పకుండా అందరికి ఎందుకంటే సంగీతము నేర్పించేస్తాం. పత్రిజీ గారి వల్ల ఎన్ని రకాల మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది వారు ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాచక్రంలో అందరినీ పిలిచి మ్యూజిక్ మెడిటేషన్ చేయిస్తారన్నమాట. అలా మాకు ఎవరెవరు ఎంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి, డిఫరెంట్ వాయిద్యాలు, ప్రతి ఇయర్ 2-3 డిఫరెంట్ వాయిద్యాలని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అలా మాకు సంగీతం తెలియకపోయినా ఆ వాయిద్యాలు ఇన్ని ఉన్నాయి, సంగీతంలో ఇన్ని రకాలు ఉన్నాయి, హిందుస్థానీ, కర్ణాటక ఇవన్నీ ఉన్నాయని పేర్లన్నా మినిమం నాలెడ్జ్ పత్రిజీ గారి వల్ల మాకు రావడం జరిగింది. అసలు మీరు అంటే హిందుస్థానీలో చేశారా ఎక్కువ సంగీతం, కర్ణాటక సంగీతంలో చేశారా? నేను చేసింది కర్ణాటక సంగీతం, బట్ హిందుస్థానీ కూడా కొంచెం అది ఎసెన్స్ వస్తుంది. ఎందుకంటే నా వదినమ్మనేమో వీణా నేర్చుకుంటున్నారు. వాళ్ళ మాస్టర్స్, కొంతమంది మాస్టర్స్ నా వాయిస్ ని చూసేసి కబీర్, గుడ్డి మాస్టర్స్ ఉండేవారు అన్నమాట, బ్లైండ్ వాళ్ళు. ఆయన నాకు ఏంటి కబీర్ భజన, కోయి నహీ అప్నా కోయి నహీ, ఆయన నా వాయిస్ చూసి నో ఈ అమ్మాయికి నేను నేర్పిస్తా, అలా నాకు దాని వల్ల కూడా కొంచెం ఎక్స్పోజర్. నాకు సరిగ్గా తెలియదు అంటారా. నాకు పాపకు వస్తుంది, ప్రియాంక అభిషేకమో పియానా, అంటే ఓకల్ కూడా వస్తుంది, ఓకల్ బాగా వాడతారు ఇద్దరు. పాపకు చాలా, ఇంకా పాపకేమో వైలిన్ అండ్ కూచిపూడి నేర్చుకున్నాను. నేను చెప్తున్నాను కదా రవి, నేను బయటికి వచ్చినా కూడా పిల్లలనైనా ఎవరైనా నా స్టూడెంట్స్ వస్తే చాలా మంది ఏం చేస్తారంటే, ఫారెన్ కి వస్తే ఏమైనా ఆఫ్రికాలో అయినా ఎక్కడైనా, సౌత్ ఆఫ్రికా వచ్చిన వాళ్ళు కూడా అనేవాళ్ళు అనమాట, మా దగ్గర ఫౌండేషన్ బాగలేదు, ఎందుకంటే ఒక 1 ఇయర్ ఇండియా నుండి నేర్చుకుని పోయి అతను టీచర్ అవుతాడు, అతను ఒక 2 months చెప్పేసి అతను టీచర్ అయిపోతాడు, దానివల్ల ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ లేదు. నేను అట్లా కాదనమాట, ఎలా వాళ్ళకి అకారం ఎట్లా నేర్పియాలి అనమాట. థ్యాంక్స్ ఫర్ సుసర్ల శివరామ శాస్త్రి, ఆయన అకారం ఎలా మంచి చెప్పేవారంటే, అలా నేర్పించేవాళ్ళు అనమాట. నాకేమో థైరాయిడ్, లెఫ్ట్ థైరాయిడ్ అసలు పనిచేయదు, వీక్, ఫుడ్ తినకపోయేదాన్ని, ఎక్కడంటే అక్కడ పడిపోయేదాన్ని. 10 to 90 years ఇట్ వాస్ హెల్ ఫర్ మీ. నరకం అంటే ఎందుకు తెలుసు, బట్ అదే టైంలో నేర్చుకోవడం ఏంటంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్. 9 years పాటు ఇబ్బంది పడ్డారు. 19-20 దాకా కింద పడిపోవడం, ఫుడ్ పోకపోవడం, ప్రతి 19-20 మధ్యన నాన్న చెప్పారనమాట, ఇలా అయితే చాలా కష్టం నీకు. ఎప్పుడు చూసినా తాన్పూర్ వేసుకొని, దేవుడిల్లు నా రూమ్ అనమాట, హైదరాబాద్ లో దేవుడిల్లు నా, ఎందుకంటే ఆ దేవుడి ఇంట్లో మార్నింగే వస్తారు అందరు, తర్వాత ఎవరు రారు, ఇంకా ఈవినింగ్ దీపం పెట్టడానికి వస్తారు ఆ దేవుడింట్లో. దేవుడిల్లు అంటే తెలుసు కదా, దేవుడు పూజ గది. సో దానికి ఓన్లీ ఈవినింగ్ దీపం పెట్టడానికి, మార్నింగ్ పూజలు చేసుకోవడానికి వస్తారు అంతే. దానిలోనే నా షెల్ఫ్ అంతా తయారు చేసుకొని, నేను ఇంకా ఆ రూము ప్లస్ ఆకాశం, అది తప్ప ఇంకా నాకు వేరే ప్రపంచం లేదు. మాస్టర్స్ వస్తే కూడా ఆ దేవుడింట్లోనే కూర్చొని చేసేవారు. అక్కడి నుంచి ఈ యొక్క హీలింగ్ వైపుకి మీరు ఎలా ప్రయాణం జరిగింది? చిన్నప్పటి నుండి అది ఉంది అని నాన్న చెప్పేవారు. ఎందుకంటే చిన్నప్పుడు కూడా ఎవరికన్నా కాళ్ళు నొప్పి వచ్చినా ఏం చేసిన, నీ చేయి పెట్టు చాలు అనేవాళ్ళు. నాకు చేయి పెట్టడం అట్లా నాకు ఇష్టపడేదాన్ని. నేను అటెన్షన్ పెడితే నేనని కాదు, ఆ చిట్టి అమ్మది ఏందో తెలిసిపోతుంది నాకు, ఆమె ఎట్లా కనెక్ట్ అవుతుంది ఒక ఆత్మని. ఎవరైనా అరే వీళ్ళు మంచోళ్ళు కాదు అని అనుకునేదాన్ని. నాన్న చెప్పేవారు అనమాట, ఆ మంచి చెడ్డో వాళ్ళు అని అనుకుంటున్నావు కదా, చెప్పాను కదా, రాగద్వేషాదిరహిత రమణీయ హృదయ ముత్తుస్వామి త్యాగరాజు అనమాట, అది ముత్తుస్వామి దీక్షితార్ది. ఆయన ఏమంటారంటే, ఈ రాగ అండ్ ద్వేష, ఏమంటారు దాన్ని ప్యూర్ తెలుగులో? రాగద్వేషాలు అంటే మమకారము, ద్వేషము, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అంటే దట్ ఈస్ ద్వేషాన్ని హేట్రెడ్ కూడా అనొచ్చు.
ముందు నీకు చాలా ఉన్నాయి, నీకు వీళ్ళు మంచోళ్ళు అంటావు, వాళ్ళు చెడ్డోళ్ళు అంటావు, కౌరవులు చెడ్డోళ్ళు అంటావు, పాండవులు మంచోళ్ళు అంటారు. నాన్న చెప్పేవారు అనమాట, నీ జీవితంలో ఇటువంటి వాళ్ళని ఎంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను అనుకుంటుంటే నేను ఇంట్లోనే ఉంటా కదా, నేను ఎక్కడ పోను కదా అని అనుకునేదాన్ని. నాన్న దానివల్ల చాలా నేర్చుకున్నాను నేను. ప్రతి ఒక్క మనిషిలో, ఎస్పెషల్లీ నాగపాము ఇంటికి వచ్చి నాన్న కుసం ఇచ్చిందంట అప్పుడే. ఎంతమందికి అర్థమవుతుంది అది, ఎంత కష్టమైంది నాకు. మ్యారేజ్ వద్దు, నాకు తెలుసు నాకు మ్యారేజ్ అవసరం లేదని తెలుసు, కానీ నాన్న 79 years అప్పుడు వచ్చి ఒక లెటర్ రాసిండు అనమాట. అది రాజన్నకు కూడా తెలుసు అంట, రాజన్నకు చూపించిండంట. రాజన్న అంటే నాకు మా ఫాదర్ లాగా అనమాట. ఒక నాన్న తర్వాత నాన్నలాగా అన్నలందరి చాలా ఇష్టం. వాళ్ళు పెద్ద హీరోలు అనమాట. నాకు అక్కలంటే ఇష్టం, చాలా ఏంజల్స్ అని అనుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో అందరు ఫేర్గా ఉంటారు అనమాట. అక్కలు, అమ్మ అయితే ఇంకా పూర్తి పువ్వు ఉంటుంది చూడండి, పచ్చది పువ్వు. నేనే అట్లా బ్రౌన్ గా పుట్టే వరకు కొంచెం కష్టమైందంట. బట్ నాన్న ఒక్కటే చెప్పారు, నేను ఒక మంచి మనిషిని చూస్తాను, ఎవరైతే నీకు ఫ్రీడమ్ ఇస్తారో. ఎందుకంటే మన ఇంట్లో కొంచెం ఫ్రీడమ్ ఉండదు. ఒక 12-13 years వచ్చాక ఇంకా ఆడపిల్లలు అంటే అదే అమ్మాయిలు అంటారా ఏమంటారు, అంతే, మ్యారేజ్ చేసి పంపించేస్తారు అంతే. అదే అన్నమాట. కానీ నేను మాత్రం చాలా ఎదురు తిరిగాను. కానీ నాకు అనిపించింది, ఒక అన్నది గుర్తుంది, ఇంకా 4వ అన్న, ఏమనుకుంటున్నావు, క్వీన్ ఎలిజబెత్ అనుకుంటున్నావా నువ్వు? ఎందుకు పెళ్లి చూపులో ఒప్పుకోవంట నువ్వు? అట్లా చాలా కష్టపడిన నేను. అంటే అందరు చాలా మంచి వాళ్ళు, పాపం వాళ్ళు నా మంచి కొరకే చేశారని తెలుసు. కానీ ఇప్పుడు ఎన్నో ఏట మీకు మ్యారేజ్ అయిందమ్మా? నాకు నా ఇంట్లో అందరికి 13, 14, 15 years, నా సిస్టర్స్ కి అందరికి మేబీ 18. నాది లేట్. 20, అంటే లేట్ అంటే 20, 23 అట్లా. పాపకు నాకు 24 years అంటే యా, అది చాలా లేట్. అప్పట్లో చాలా లేట్ అనేవాళ్ళు, ఇప్పుడు 30 అనేది కామన్ అయిపోయింది మ్యారేజ్. కానీ ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉన్నావు అప్పుడు చేసుకుంటే మంచిది రవి. మీకు మ్యారేజ్ అయిందా? త్వరలో అవుతుంది. కంగ్రాచులేషన్స్. మంచి ఆమె చేసుకో. ఓకే, నీకు సపోర్ట్ ఇచ్చి ఆమె చేసుకో, కోఆపరేట్ చేశాను. ఓకే, మీకు మ్యారేజ్ అంటే హెల్త్ దగ్గర నుంచి మ్యారేజ్ లైఫ్ లోకి ఎలా ట్రావెల్ అయ్యారు, అక్కడి నుంచి ఫ్యామిలీ ఎలా? సో పడిపోతుందని చెప్పాను కదా, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి అంతే. ఎనీథింగ్ డిగ్రీ అన్ని ప్రైవేట్ గా నేను అవి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి, అది రాసి రావాలన్నమాట. కానీ ఎంతకాలం అలా బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్, ఫుడ్ అసలు పోతలేదు. చాలా కష్టమైంది అనమాట. ఒక బోన్ ఉంటుంది చూడండి, అమ్మ వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఒక స్కెలిటన్ ఉంటుంది చూడండి, అలా అయిపోయాను. అంత హెల్దీ పర్సన్ ని నేను టీనేజ్ లో. అదే దాన్ని ఏమంటారు, సిక్కు నుండి తేరుకున్నాక మరి ఏమన్నా టానిక్లు ఇచ్చిందో తెలియదు, కొంచెం లావ్ అయినట్టు అనిపించి అని అన్నారు చాలా మంది, లావ్ అయినా అని. నాకు లావ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు చిన్నప్పుడు. ఎందుకు నాన్న కూడా ఫ్లాట్ టమ్మీ ఉండేది అనమాట అంత ఏజ్ లో కూడా. నాన్ననేమో 82, 83 అనుకుంటా, నా అమ్మనేమో 85 or 86. ఎప్పుడు చెప్పేవారు అనమాట నాన్న 1918 గురించి చెప్పేవారు. 18 లో పెద్ద జ్వరాలని వచ్చినాయంట. అమ్మనేమో మేబీ 2 years గర్ల్, నాన్ననేమో 12 years డిఫరెన్స్. అంటే ఎంత ఉంటారు, 14. అయితే నాన్న చెప్పేవారు అనమాట, అంత పెద్ద జ్వరాలలో కూడా 5 కొడుకులకి ఏం కాలేదండి. ఎందుకంటే సెల్ఫ్ డిసిప్లిన్, కాన్స్టెంట్ ప్రాక్టీస్ అని చెప్పేవాళ్ళు అనమాట. నాన్నకు చాలా హెల్త్ పిక్ అయినా అంత న్యాచురోపతి అటువంటి అనమాట. మీకు మ్యారేజ్ అయింది ఏ ఇదమ్మా? 1981 నాన్న. 81 తర్వాత అక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్ కి ఎప్పుడు వెళ్ళారు? జాంబియాలో వారికి జాబ్, ఇంజనీర్ అనమాట, బాపూజీ. చాలా మంచి మనిషి. అతను చెప్పారనమాట, నీ గురించి చెప్పారు నాకు,
నువ్వు నువ్వు ఎప్పుడు నేను దేనికి నేను ఫోర్స్ చేయను అని ముందే చెప్పాను. సో 1 month లా అంతే, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో చూశారు, ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. ఇంకంతే. నేను మాట్లాడాలి అదే సునీతతోనే అని అన్నారంట. అప్పటికే నేను రైటర్ని, చింతపల్లి సునీత అనేసి నేను ఏది చెప్పుకోలేను. ఇప్పుడు నా మేడం అంటే శ్రీరంగం గోపాలరత్నం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది అనమాట. స్వీట్ మేడం అనేదాన్ని. ఆమె కూడా నన్ను కూతురులా చూసుకునేది. నూకల చిన్న సత్యనారాయణ వీళ్ళందరూ ఒక్కరోజు కూడా కరెక్ట్ చేయకపోయేవాళ్ళు. నీ 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 యాక్సెంట్ ఇలా ఉంది అని చెప్పేవాళ్ళు. ఇంత ముద్దుగా మాట్లాడుతుంది అనేవాళ్ళు. నేను అదే చెప్తున్నా అందరికి అనమాట, పిల్లలకి అదే చెప్పేదాన్ని. వాళ్ళు కనీసం నన్ను క్రిటిసైజ్ చేసినా నేను మంచిగా నేర్చుకునేదాన్ని కదా, వీళ్ళందరూ నన్ను ప్యాంపర్ చేసి చెడు అంటే ఇంకా పూర్తి స్థాయిలో నేర్చుకోనికుండా చేశారా? అంటే అట్లీస్ట్ లాంగ్వేజ్ తర్వాత నేను జాంబియాకు వెళ్ళిపోవడం, నాన్న కళలకు రావడం. అమ్మా నేను ఫినిష్ చేసుకోలేకపోయాను. సో నాన్నకు 3 years అదే, మేఘన్న చనిపోయాక, రెండో అన్న చనిపోయాక 3 years సైలెన్స్ కి వెళ్ళిపోయింది నాన్న. స్కూల్ నుండి రాగానే, హైదరాబాద్ లో స్కూల్ అనమాట, స్కూల్ నుండి రాగానే బుక్స్ అక్కడ పెట్టి నాన్న మాట్లాడినరా అనేదాన్ని. ఎందుకంటే నాన్న అంటే ఇష్టం. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆయన భాగవతం, పోతన భాగవతం, భగవద్గీత, అసోచ నన్వసోచ సెకండ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేదన్నమాట. అర్జుని ఆత్మని తెలుసుకున్న నేను అని అనిపించేది అనమాట. కృష్ణుడు ఎందుకు అట్లా ఫోర్స్ చేస్తున్నాడు, యుద్ధం చేయి బట్ నాన్న చెప్పారనమాట, ఇది వెరీ పర్పస్, నోబుల్ పర్పస్ ఇదంతా, అందుకే జరిగిందని. నేను చెప్పాను కదా, ఎప్పుడు చూసినా నాకు ఇష్టం లేదు. బట్ ఆ సిక్నెస్ తర్వాత ఇంకా ఇష్టం కష్టం అనిపోయింది. చాలా డిప్రెషన్ కి లోనే. ఎందుకు అందరు ఇంత హెల్తీ. మాకు మీరు మీ యొక్క సంగీతం నుంచి ఒక పాట ఛానల్ కోసం. ఎందుకంటే బాబు అభిషేక్ పబ్లిక్స్ ఇంజనీర్, వాడు కూడా టొరంటోలో ఉంటాడు. వాడికి కూడా పబ్లిక్ స్పీకింగ్ లో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి అనుకుంటా. వాడికి కూడా చాలా బాగా మాట్లాడతారు. పాపకు కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. సో ఇంకోటి కూడా, నా అవార్డు కూడా నేను చెప్పాలి కదా, వాళ్ళ అవార్డు గురించి చెప్పినప్పుడు. నాకు వంశీ ఆర్ట్స్ అవార్డ్స్ అని ఉండేది అప్పుడు, మీరు పుట్టలేదు అనుకుంటా. 1977 78. స్వాతి అంటే తెలుసా మీకు? స్వాతి అని ఒక మంత్లీ మ్యాగజైన్. స్వాతి మ్యాగజైన్ అయితే ఇప్పుడు ఉంది. స్వాతి ఉంది. నాకు అట్లా 7-8 స్టోరీస్ పబ్లిష్ అయినాయి. స్వాతి ఒక్కటే కాదు, స్వాతి, ఆంధ్రభూమి. 1981 మీ మ్యారేజ్ అయిపోయేసి జాంబియాకి వెళ్ళిపోయారు. అంతే, దట్స్ ఆల్. ఆ టైం జాంబియా స్టోరీ తెలుసుకునే ముందర ఒక పాట. ఇంకా నా పాటలు ఎలా ఉండేవంటే, ఏదన్నా నాకు కష్టం వచ్చింది అనుకో, తాన్పూర పట్టేసుకొని, ఇన్నాళ్ళు రాక ముందు చూతాము, ఎవరు అడిగేవారే లేరా, అట్లా. అంటే నా తరఫు నుండి నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఇవన్నీ అనమాట, ఎమోషన్స్ అన్ని చేసుకున్నా. దేవుని ఇంట్లోకి వెళ్ళి నాన్న వాళ్ళు విని కొంచెం కష్టపడే వాళ్ళు, నిద్రపోదు, తిండి తిన్నదు, పాడుతూ ఉంటది, కళ్ళల్లో నీళ్ళు దారుగా వెళ్ళిపోయేది. నేను చెప్తున్నాను, ఆ వదిన అకీం సాబ్ వాళ్ళ బిడ్డ, నా థర్డ్ వదినే, ఆమె లేకుంటే నో చిట్టి, నో సునీత, నో సూక్ష్మ. ఐ కెన్ టెల్ దట్. ఆమెకు గాడెస్ అంటే ఇష్టం చాలా. ఆమె గాడెస్ పూజ చాలా బాగా చేస్తుంది. వరలక్ష్మి వ్రతం అండ్ ఇంకేమో వస్తాయి కదా, అవన్నీ బాగా చేస్తుంది అనమాట. ఆమె ఒక గాడెస్ లాగా అనమాట. ఆ పట్టు చీరలు కట్టుకొని, కంచికి వెళ్తే కూడా ఆమె పట్టు చీరలు ఆర్డర్ ఇచ్చి చేపించుకునేది అనమాట. నాకు అవన్నీ ఏం లేదు. దేవుడు ఇష్టం, చాలా ఇష్టం. పూజ చేస్తాను, విష్ణు సాక్ష్యం చదువుతాను, లలిత అంతా చేస్తాను. కానీ ఆ లోపల సోల్ డిఫరెంట్ ఉంటది అని అనిపిస్తుంది. మీరు ఆ కోర్కి కనెక్ట్ అయ్యారు, వారు పైన రూపానికి కనెక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆమె పూజ చేసినప్పుడు పాడాలన్నమాట, నేనే పాడాలన్నమాట. ఏంటి అది, కన్నడలో పాడేదాన్ని. నీ సమానమెవరు లేరని నే పొగడ తరమా,
తల్లి నీ సమాన వాసుదేవుని ప్రియ సోదరి వాసుదేవు అలా దేవుడి పాటలు అవి, అమ్మ పాటలు, అమ్మని గురించిన పాటలు. ఇంకానేమో ఎవరు నన్ను అర్థం చేసుకోకపోతే ఇందు బోధునో నేమి సేతునో ఏ చోటనే మొరబెట్టుకోను తందనాలతో పొద్దుకోవనేలా. ఏ సందర్భమైనా ఒక పాట తప్ప ఇంకోటి రాదు, నిశ్శబ్దం లేకుంటే పాట. చాలా హ్యాపీగా చెప్తున్నారు, అసలు ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ లేదు, ఏదో డిస్కషన్ చేసిన ఫీలింగ్ ఉంది. అందరు ఇక్కడ వైట్ పీపుల్ కూడా సునీతని ఇంటర్వ్యూ చేస్తుంటే మాకు ఇంటర్వ్యూ, ఎందుకంటే నేను మొత్తం మీ సిస్టమ్ ని, మీ ఫార్ములా అన్ని మార్చేస్తుంటాయి ఇటువంటి మధ్య మధ్య డిస్టర్బ్ చేసుకుంటూ మిమ్మల్ని. ఇక్కడ సిస్టమ్ లేదు, స్పిరిచువాలిటీలో సిస్టమ్ కండిషన్ లేదు కదా. టైం అవును, కండిషన్ ఉంటే అది స్పిరిచువాలిటీ కాదు, సిస్టమ్ ఉంటే అది స్పిరిచువాలిటీ కాదు. స్పిరిటానికి అతీతమైంది, కండిషన్ కి అతీతమైందే కదా ఆధ్యాత్మికత అంటే. అవును, అందుకని మనకి ఇంటర్వ్యూ. కానీ ఇప్పుడు బ్రహ్మర్షి వారి వల్ల మై గాడ్ నాకు అదే అనిపిస్తుంది అనమాట. కొంచెం చిన్న పని చేసినప్పుడు వాళ్ళని దేవుళ్ళు అనుకుంటాను, వీళ్ళందరూ ఏంటి దేవుళ్ళ అని అనిపిస్తుంది అనమాట. ఓకే, అయితే అక్కడి నుంచి మీరు ఈ యొక్క సంగీతంలో ట్రావెల్ అవుతూ ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చేసి ఫ్యామిలీని నడిపిస్తూ ఈ సూక్ష్మ ధ్యానాన్ని ఎట్లా ప్రవేశపెట్టాలనిపించింది? నా ఫ్యామిలీ లైఫ్ కూడా నేను, ఎందుకంటే ఎవరికి తెలియదు అనమాట. మాకేందంటే పిల్లలు తప్ప తర్వాత అంత ఋషి ఆశ్రమంలో అట్లా అనమాట మా లైఫ్ స్టైల్. వారికేమో వర్కాలిక్ అనమాట, 24/7 ఆయనకి వర్క్ ఉంటే చాలు. జాంబియాలో చాలా చాలా బిజీగా ఉండేవారు అనమాట. నాకు అది చాలా కన్వీనియంట్ అయిపోయింది నా లైఫ్ లో. జాంబియాలో ఏంటంటే మంచి పని వాళ్ళు కూడా దొరుకుతారు, వాళ్ళు నా స్టూడెంట్స్ అయిపోయారు. అక్కడ కూడా దొంగతనాలు ఎక్కువ. ఫస్ట్ టైం దొంగతనం జరిగినప్పుడు కొంచెం భయం వేసి చెప్పాను బాపూజీకి, సో పోలీస్ కేసు అవన్నీ చేశారు. సెకండ్ టైం నుండి నేను చెప్పడం మానేశాను. 13 to 14 years నేను ఇంకా ఎన్ని జరిగినా చెప్పడం మానేశాను. యునో రవి, వాట్ హ్యాపెండ్, వాళ్ళు సొమ్ములు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ, ఎందుకంటే పిల్లలు ప్రియాంక స్పెషల్లీ తన షర్ట్ తీసేసేటప్పుడు ఆ గొలుసు కూడా పోయలేదండి. జాంబియాలో ఏంటంటే పుడ్సి అనే ఒక చిన్నది ఇది ఉంటుంది అనమాట. ఆ బట్టలు రోజు ఉతికి ఐరన్ చేయకపోతే ఆ పుడ్సి వచ్చి మన స్కిన్ కి వెళ్ళిపోతుంది తెలియకుండానే. వెళ్ళిపోయి ఒక 2-3 రోజులు అయ్యాక అది పెద్దగా ఇంత పెద్ద బొబ్బలాగా అవుతుంది అనమాట. సో వెరీ కేర్ఫుల్ అనమాట. పని వాళ్ళు తప్పకుండా వాళ్ళు మంచి ఇస్త్రీ చేయాలి. ఈవెన్ చిన్న పిల్లలది నాపీస్, పాపను ఎత్తుకొని వెళ్ళాను. అభిషేక్ అక్కడ పుట్టాడు, అప్పుడు నాన్న వచ్చి చెప్పారనమాట. నేనేం కంప్లీట్ చేసుకోలేదు, బట్ అభిషేక్ వాళ్ళకి ఇవన్నీ ఏమి రుద్దను. అదే నువ్వు మా నాన్నవి కదా అని. కానీ పేరు మాత్రం రాఘవేంద్ర స్వామి అంటే ఇష్టం కదా, నాన్న పేరు రాఘవే కదా అని వాడి పేరు రాఘవేంద్ర అభిషేక్ ఆయన పేరు. నాన్నందరూ రాగయ్య అనేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ లాయర్స్, పాఠశాల వీళ్ళందరూ రాగయ్య అనేవాళ్ళు అనమాట. వీడిని కూడా రాగా అని పిలిచేదాన్ని చిన్నప్పుడు. తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక మంచి డాన్సర్, ఆమె వలయూరి రామయ్య పిల్లయ్య వాళ్ళ స్టూడెంట్ అనుకుంటా, మాస్టర్స్ చేసింది అనుకుంటా అమ్మాయి. తను వేరే ఊరు నుండి వచ్చింది అనమాట. ఒక రోజు వచ్చి నువ్వు నేను ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ, నేను సత్యసాయి బాబా ఫోటో కూడా పెట్టుకోకపోతున్నాను. మా చిన్న పొలంలో ఒక చిన్నది ఆశ్రమంలా కట్టి అక్కడ ధ్యాన మందిరం, అది పూజలు ఎక్కువ జరిగేవి అనమాట సత్యసాయి బాబాయ్. ఇంకోటి నగర సంకీర్తన అంటే తెలుసా, ఎర్లీ మార్నింగ్ అంటే ఊరేగింపు లాగా వెళ్ళేసి కొంతమంది ర్యాలీ లాగా తీసుకుంటూ వెళ్ళేది. సేమ్ త్యాగరాజ స్వామి వాళ్ళు చేసేవాళ్ళంట చూడండి ఆ పూర్వకాలం వల్ల. సేమ్ బాబాది కూడా అనమాట. సిస్టమ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. నేను ఆ మిద్దె పై నుండి చూసేదాన్ని.
మా పెద్దన్న అంటే పెద్దన్న అంటే మాకు భయం అన్నమాట. ఆయన కొంచెం క్రూయల్ గా ఉండేవారంట. మదర్ తోనైనా, వైఫ్ తోనైనా, పిల్లలతోనైనా. కానీ ఆయన ఫస్ట్ విజిట్ కే సత్యసాయి బాబు గారు హే గెట్ అవుట్ అని అన్నారంట. ఆయన కూడా ఆయన గెట్ అవుట్ అన్నారు కదా, నేను చూపెడతా ఒక రోజు అనేసి ఆయన తావడం, అది నన్ను పాడించుకోవడం. ఆయన అంటేనే మాకు హడలు అనమాట. కానీ ఆయన ముందనే పాడడం, అదే భజన పాటలు అవన్నీ. సో దానితోని పెద్దన్నదే మై గాడ్, ఈ సత్యసాయి బాబా ఎంత మంచి మనిషి అని ఆయన ఆత్మతోని కనెక్ట్ అయిపోయాను. కనెక్ట్ అయిపోయి నాకు ఫోటో అవన్నీ నేను చెప్పాను కదా, వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా అందరు అన్నల ఇంట్లో, అక్కల ఇంట్లో, అందరి ఇంట్లో పెద్ద పెద్ద వ్యూ ఉంటాయి. నా దగ్గర మాత్రం ఏముండదు. సో కనెక్ట్ అయిన వాళ్ళకి రూపాయలు ఎందుకు అట్లా అనిపించింది నాకు. కానీ ఎవరు నమ్ముతారు రవి అవన్నీ? నమ్మరు కదా. సో అక్కడ ఏమైందంటే జాంబియాకి వెళ్ళాక నాన్న చనిపోవడం, తర్వాత అభిషేక్ రావడం, ఇవన్నీ చాలా కష్టపెట్టింది. పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు మళ్ళీ సన్నగా అయిపోవడం. నేను వేరే పిల్లలకు వేరేది శిషపాలు అటువంటివి ఏవి అలవాటు చేయలేదు. అంటే అందరూ డాక్టర్లు వండర్ అయ్యేవాళ్ళు అనమాట. ఎట్లా వస్తాయి పాలు కూడా ఎట్లా ఇస్తుంది, అవన్నీ వాళ్ళే చూసుకున్నారేమో అనిపిస్తుంది. ఆ డివైన్ సోర్స్ చూసుకున్నారేమో నన్ను అనిపిస్తుంది. కాకపోతే ఒక రోజు అభిషేకం ఎత్తుకున్నాను, అన్నోడు ఏదో చెప్తున్నాడు, కింద పడిపోయానంట. ఎందుకంటే ఫుడ్ అసలు పోదు నాకు చిన్నప్పుడు. అప్పుడు అనిపించింది అనమాట, డ్రిప్ పెట్టినప్పుడు, గ్లూకోజ్ ఎక్కిస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది, యు నో వాట్, ఈ 2 చిల్డ్రన్ ని, అభిషేక్ని ప్రియాంకని చూసుకోవాలి నువ్వు. దాని కొరకన్నా నువ్వు స్టార్ట్ చేయాలి తినడం. అది కొంచెం అలవాటు అయింది అనమాట. స్ప్రౌట్స్ అని, కొంచెం కూరగాయలు అట్లా అలవాటు. నేను చెప్పాను కదా ఒక డాన్స్ టీచర్ అనేసి, ఆమె చాలా చాలా ఇప్పటికీ 100 అరంగేట్రమ్స్ ఇచ్చిండొచ్చు ఆమె. ఇప్పుడు షీఈ్ నౌ ఇన్ అరబ్ కంట్రీస్, ఐ థింక్ సో. నాకు పేరు తెలియదు ఎక్కడున్నారని. ఆమె ఒక రోజు విజిట్ చేసి, సునీత నువ్వు పాడాలి, ఎందుకంటే వాళ్ళు ఆఫ్రికా కాన్ఫరెన్స్ అంటే తెలుసు కదా నీకు, బాబాది అప్పటికి ఇంకా స్కూల్ అదంతా రాలేదు జాంబియాలో. అయితే మొత్తం కెన్యా నుండి, అన్ని దేశాల నుండి, అన్ని ఆఫ్రికా దేశాల నుండి కాన్ఫరెన్స్ అనమాట. ఆ కాన్ఫరెన్స్ లో వివేకానంద మిసెస్ అని శ్రీలంకన్ లేడీ ఎప్పుడో ఏదో దేవి పాట పాడుతుంటే విన్నదంట. ఏం లేదు, నాకు కిచెన్ లో పాడుకోవడం, ఎప్పుడన్నా పేరెంట్ అని వెళ్తే, అది కూడా పేరెంట్ అని నా లైఫ్ లో మేబీ 5-6 సార్లు వెళ్ళానే మొత్తం నా లైఫ్ లో. సో ఆమె ఏం చేసింది, ఆమె పోయి కమిటీకి చెప్పింది. ఎవరి కమిటీకి? సత్యసాయి బాబా వాళ్ళ ఉంటారు కదా భజనది. చెప్తే వాళ్ళు వచ్చి అడిగిండ్రు అనమాట, అమ్మ నువ్వు పాడాలి, సునీత నువ్వు పాడాలి, యూ హ్యావ్ టు సింగ్ అనేసి. అప్పుడు నేను అభిషేక్ చిన్న బాబు, అప్పుడు పాడితే వాళ్ళు ఒకటి ఇక్కడే పెట్టాను నేను, అది కాన్ఫరెన్స్ ది ఒక బాబాది కాపర్ ఎక్కువ అనమాట, అక్కడ కాపర్ మైన్స్ ఉంటుంది. బాబాది అక్కడ ప్రింట్ చేసి ఈ కాన్ఫరెన్స్ కు పాడింది అని 1980 తెలియదు, 86, 87 ఆర్ అభిషేక్ చిన్నగా ఉన్నాడంటే 87 ఉండొచ్చు. సో అది వచ్చింది ఇంట్లోకి, అంతే అందరు నవ్విండ్రు అనమాట. ఫోటోలు పెట్టుకొని ఉన్నావు కదా నీకు అదే అవార్డే వచ్చింది అన్నట్టు చేసింది అనమాట. అది కూడా నేను షోకేస్ దాన్ని పెట్టేదాన్ని. ఆ ఫోటో ఎప్పుడు వచ్చిందో గానీ పెద్ద గుడి కూడా నా దగ్గరకు వచ్చేసింది బాబాది. ఎందుకంటే ఎవరో ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, ఎవరు లేకుంటే సునీత బాగా పూజ చేస్తుంది అని వాళ్ళకి అందరికి ఏంటంటే, నేను నిశ్శబ్దంగా ఉంటే నేను పూజలు ఎక్కువ చేస్తాను తెలుసు అనుకుంటారు. వచ్చింది నా దగ్గర. ఆ టీచర్ ఏమన్నదంటే, ఆమె పేరు గీతా రవిశంకర్, చాలా అందంగా ఉంటది, ఎంత ఎత్తు, మంచి డాన్సర్ అనమాట. ఆమె ఏం చేసిందంటే వచ్చి అడిగింది అనమాట, నేను అరంగేట్రం ఇస్తాను, ఎప్పుడు నేను వేరే దేశం నుండి పిలిపించుకుంటున్నాను, మృదంగం వైలన్ అంతా వేరే దేశం నుండి రావాలి, సౌత్ ఆఫ్రికా నుండి, వోకల్ మాత్రం మీరు పాడాలి. నా గురువులు ఏం చెప్పారంటే, ఎప్పుడైనా డాన్స్ కి పాడకు నువ్వు, ఎందుకంటే నువ్వు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుంటావు, వాళ్ళకి బాగా తెలుసు నా టీచర్స్ కి, అందుకే పాడకని. కానీ ఆమె అట్లా అడిగే వరకల్లా ఏదో దేవత వచ్చి నన్ను అడుగుతుంది అని అన్నట్టు అనిపించింది అనమాట. ఆమె చూడడానికి కూడా ఒక గాడెస్ లాగా ఉంటుంది. అట్లా ఒప్పుకున్నాను. అట్లా నేను ఒక 6 గర్ల్స్ కి పాడాను అనుకుంటా 10 years లా, 1988 98 లో ఇక్కడికి వచ్చాను నేను. 94 దాకా పాడినాను, 10 years. 86 అరంగేట్రమ్స్ కంప్లీట్ చేసిన.
ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన వయలినిస్టు, మృదంగమిస్టు వాళ్ళందరికీ నేనంటే చాలా ఒక ఎంత ఇష్టం అంటే వాళ్ళకి ఏదో దేవత అన్నట్టు చూసుకునేవాళ్ళం. ఎందుకంటే బయటకు వెళ్ళాను కదా నేను. ఈవెన్ సౌండ్ చెకింగ్ కి దానికి కూడా నేను అంత ముందు పోతే నేను పడిపోతాను అనమాట. అందుకే నేను టైంకి వెళ్ళేదాన్ని అనమాట. ఇంకా ఆఖరికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సునీతకి సౌండ్ చెక్ కూడా అవసరం లేదు అని చెప్పేవాళ్ళు. అలా ఎక్స్పోజ్ అయిపోయింది. అరంగేటం వల్ల పీపుల్ కి బాగా తెలిసిపోయింది సునీత అంటే. అదే టైంలో భగీరథి అనేసి ఒక బాల వికాస్ టీచర్ వచ్చి నువ్వు స్పిరిచువల్ టీచ్ చేయాలంటే అప్పుడు బాల వికాస్ టీచర్ కూడా అయ్యాను అక్కడ. అప్పుడే విక్టర్ కాను అంకుల్, మీరు విక్టర్ కాను అని కొట్టండి, ఆయన చాలా ఆ స్కూల్ వచ్చిందంటే ఎండోలలా. నాకేంటంటే నేను ఎక్కడ పోతే అక్కడ ఏదో 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 జరుగుతుంది అన్నట్టు అనమాట. అందరు కెన్యా వాళ్ళు కెన్యాలో పెడితే బాగుంటది అని అడుగుతున్నారు. బాబాది పెద్ద స్కూల్ అది. మలేషియా కాదు, మలావి, చూసావా పేరు కూడా మర్చిపోయాను. మలావి, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ మా దేశం వల్ల పెట్టాలి అనేసి అందరు వచ్చారు. అందరిని చూశాను నేను ఆఫ్రికన్స్. బట్ బాబా సెడ్ నో, దిస్ షుడ్ బి ఇన్ ఎండోలా. ఎండోలా కూడా జాంబియాలో కూడా సో మెనీ డిఫరెంట్ ఉన్నాయి. లుసాకా, కాబ్వే, కిట్వే అవన్నీ ఉన్నాయి. కానీ బాబా అన్నారంట నో 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 ఇక్కడే పెట్టాలి, ఎండోలే పెట్టాలి. అప్పుడు మనం ఆఫ్రికన్స్ భోజనాలకి అట్లా తిన్నట్టు నాకెందుకో అంకుల్ కానుని, విక్టర్ కానుని అండ్ మిసెస్ కానుని చూసే వరకు వాళ్ళని ఒకసారి పిలవాలి అనేసి. బాపూజీ ఏమో ఆఫీసులో ఉన్నారు, ఆయన ఇవన్నీ పట్టించుకోరు. ఏం ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పుడు డాక్టర్ వాసంతి భగత్ అనేసి నా స్టూడెంట్, ఆమె ఇప్పుడు న్యూజెర్సీలో ఉంది. ఈ ఫేస్బుక్ వల్ల అందరు తెలిసిపోతుంది అనమాట. ఎక్కువ పరిచయం లేకున్నా ఫేస్బుక్ లో చూస్తుంటాం కదా. సో ఆమె అన్నది క్లాస్ అయిపోయినాక నేను తీసుకొని వస్తా, నువ్వు డిన్నర్కి నేను తీసుకొని వస్తా, వెళ్ళేటప్పుడు మాత్రం బాపూజీని, ఎందుకంటే వాళ్ళ కార్ రాలేదు, వాళ్ళు యూకేలో మొత్తం అమ్మేసి వస్తున్నారు అనమాట. వాళ్ళ మెర్సిడెస్ బెంజ్ తీసుకొని వస్తున్నారు, అది షిప్ లో ఉందంట. సో సంబడి హ్యాస్ టు గో అండ్ పిక్ దెమ్ అనమాట. సో వచ్చిండ్రు వాళ్ళిద్దరు. వచ్చి ఆంటీ కానుకు ఎందుకో నన్ను చూడగానే ఎందుకో బాబాని చూసినట్టు అనిపించింది. అదేంటంటే నేను అవన్నీ ఏం పట్టించుకోకపోయేదాన్ని. She is very like active and brilliant. Both are November ones, I think. Uncle Kanu is July 14th. Auntie Kanu is November first week or something. అందరు అనేవాళ్ళు అనమాట, నవంబర్ బాన్ వాళ్ళు డిఫరెంట్ ఉంటారు కదా, సునీత వేరే వేరే అని. స్పెషల్లీ మిసెస్ భగతి, వసంతి బాబీ అనేదాన్ని అనమాట. నేను చాలా మంచి మనిషి, డాక్టర్, షీఈ్ ఏ గైనకాలజిస్ట్. తర్వాత తీసుకొని వచ్చినప్పుడు అంకుల్ కాను వాస్ పిల్లలిద్దరు కూర్చున్నారు, చిన్న పిల్లలు ఇద్దరు, పాప బాబు, ప్రియాంక అభిషేక్. ఆయన ఏదో చూయించుకుంటూ ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఆ పేపర్ ఇంకా ఇప్పటికి కూడా ఉందనుకుంటా. ఆ పేపర్ లో ఇట్లా అని ఒక గట్టును దించేసి, గట్టు మీద ఒకటి అటు సైడ్ ఏముంది ఇటు సైడ్ ఏముంది ఏదో అడుగుతున్నాడు. కానీ చాలా డీపర్ మీనింగ్ అనిపించింది. ఆ సోల్ మామూలు సోల్ కాదని అనిపించింది అనమాట. ఎవరిని, విక్టర్ ఖాన్ అంకుల్. అప్పుడే వచ్చిండ్రు అనమాట. అంటే ఆఫ్రికన్స్ ఎవరిని పిలువరు. వాళ్ళిద్దరిని చూడగానే నాకు, ఆమె వెంటనే ఎయిర్పోర్ట్ కు నెక్స్ట్ డే యూకే పోతుంది అనుకుంటా. ఆంటీ కాను కాల్డ్, పనామె ఫోన్ ఎత్తింది. అమ్మ, నేను ఫోన్ కూడా ఎత్తాను అసలు. ఆమె ఎత్తి, మిసెస్ కాను అంట, ఎవరో మీతో మాట్లాడారు. నిన్ననే డిన్నర్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చేసిందని ఓపెన్ చేస్తే, యు ఆర్ నాట్ ఆర్డినరీ సునీత, ఐఎమ్ టెల్లింగ్ యు ఆర్ నాట్ ఆర్డినరీ. అందులో బాల వికాస్ లో నేను ఎట్లా టీచ్ చేస్తా పిల్లలకి అదంతా చూశారనమాట. నేను అందుకే అంటుంది అని అనుకున్నాను. ఇప్పటికి గుర్తొస్తారు వారు. ఎంత 80s తెలియదు వాళ్ళు ఎంత ఇది. అంకుల్ ఖాన్ లేరు. సెప్టెంబర్ 3rd కి వారు వాళ్ళ దేహాన్ని, బాబా ఏప్రిల్ 24th కి అయితే, అంకుల్ ఖాను సేమ్ ఇయర్ సెప్టెంబర్ 3rd కి. డేట్ కూడా బాగా గుర్తున్నాయి. ఎందుకంటే సోల్ కి నేను కనెక్ట్ అయితే కాబట్టి ఇవన్నీ నాకు గుర్తులు వస్తుంటాయి అనమాట. మళ్ళా మెయిన్ గుర్తుండదు నాకు. మీరు అడిగే క్వశ్చన్స్ కి నేను సమాధానం ఎలా ఇస్తున్నానో నాకే తెలియదు. బట్ ఎట్లా మీరంతా ఏం చేస్తున్నారంటే నన్ను లోపలికి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. గీతా రవిశంకర్ అండ్ రంజీ అక్క, ఆమె అంటే ఎంత ఇష్టం అంటే, రంజీ అక్క అంటే అకౌంటెంట్. ఆమె కూడా
ఆమె అంటే కూడా చాలా ఇష్టం. రంజని సోతిలింగం ఆమె పేరు. ఆవిడ ఫోన్ చేసినప్పుడు మీరు ఆర్డినరీ పర్సన్ కాదు అని ఇంకా ఏం చెప్పారు? అది ఎయిర్పోర్ట్ కదా, చాలా శబ్దాలు వినబడుతున్నాయి అనమాట. జాంబియా ఎండోలా ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇంకా ఆమె అన్నది, నువ్వు మామూలు మనిషి కాదు, ఎందుకు బాబాకి మాకందరికి మధ్యన నీలాటోళ్ళు ఉంటే మంచి. ఇటువంటిది చాలా మంది పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఎంతో మంది నేను ఓం నేర్పిస్తుంటే అదంతా ఓ మై గాడ్ దిస్ ఈస్ కరెక్ట్ ఓం అని అనడం అదంతా అనమాట. అంతే ఒక 5-10 minutes. ఇంకా అప్పటి నుండి ఆమెకు నేనంటే చాలా పిచ్చి. నా బాల వికాస్ క్లాస్ అవుతుంటే షీ హ్యాస్ టు కమ్. ఆమె ఏంటంటే మన ఇంగ్లీష్ దానిలోని జాంబియాల బేంబా అనే లాంగ్వేజ్ అంటారు అనమాట. మన గాడ్ ని జీసస్ ని లేసా అని అంటారు. లేసా అంటే గాడ్ అనమాట. ఇప్పుడు ఐ లవ్ యూ బాబా అని అంటారు. సేమ్ బేంబాలు ఏమంటారు, ఎందుకంటే వాళ్ళకి చదువు సరిగా రాదు కదా. అంతే నాన్న. స్ట్రీట్ చిల్డ్రన్, నేను వెళ్ళినప్పుడు స్ట్రీట్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు, పిచ్చిగా బట్టలు సరిగా లేని వాళ్ళు, వాళ్ళంతా ఇప్పుడు అకౌంటెంట్స్, పెద్ద పెద్ద యూకేలలో ఎక్కడంటే అక్కడ చేస్తున్నారు. అంటే ఏంటంటే చెప్పండి, అంత విప్లవము జాంబియాలో నా కళ్ళ ముందర జరుగుతున్నాయి ఇవన్నీ. అప్పుడేమో పెద్దన్న ఎక్కడ మన కొల్లాపూర్లో పెద్దన్న అంటే కృష్ణమాచారి ఆయన పేరు. ఆయన పెద్దన్న. తర్వాత బాబా తీసుకున్నారంట దగ్గరికి, అది వేరు విషయం అంతా. కానీ సెకండ్ జాంబియాలో ఇంత పెద్ద విప్లవం. స్ట్రీట్ చిల్డ్రన్, బీద వాళ్ళందరూ పెద్ద పెద్ద. తర్వాత వీరి జాబ్ కొరకు మైన్స్ నుండి కిట్వే నుండి తర్వాత కావ్యకి వచ్చినప్పుడు అంకుల్ ఖాన్ ఫోన్ చేశారనమాట. మిసెస్ బాపూజీ, ఆంటీ కానేమో సునీత అని అనేవారు, ఈయన మాత్రం మిసెస్ బాపూజీ, నేను కొంతమంది స్టూడెంట్స్ ని దాన్ని ఏమంటారు, కోఆప్ చేస్తారు చూడండి, కోఆప్ చేసే వాళ్ళని ఏమంటారు దాన్ని తెలుగులో, కోర్స్ అయిపోయాక, టెక్నికల్ కోర్స్ అయిపోయాక ఎందుకంటే కావ్యాలో ఒక టెక్నికల్ కాలేజ్ ఉంటుంది అన్నమాట, ఆ కాలేజ్ పంపిస్తుంది నేను. మళ్ళీ వెనకాల సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏమన్నా పక్క దారి, ఫస్ట్ బ్యాచ్ అనమాట, అది పక్కకు తిరుగుతారేమో, అందుకే నువ్వు కొంచెం వాళ్ళకి మన ఫుడ్, అదే మన అంత వెజిటేరియన్ ఫుడ్ అనమాట, మన ఫుడ్ అదంతా నేర్పియాను అంటే అప్పుడు నేను కాలేజ్కి పోయి అదంతా చేశాను. అట్లా అనమాట. సెకండ్ మీటింగ్. థర్డ్ మీటింగ్ ఏమో నాకు తెలుసు వీళ్ళిద్దరు ఏదో చేస్తారని. అప్పటికి ఏం తెలియదు, చాలా కొట్లాటలు అవుతున్నాయి, లీగల్ ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏదో చాలా గొడవలు అంట. కానీ నేను ఒక్కటే మాట అనేది అనమాట, ఎన్ని గొడవలు వచ్చినా ఇక్కడ బాబా స్కూల్ అవుతుంది. ఆ స్కూల్ మామూలు స్కూల్ కాదు నాన్న, హ్యూజ్ అనమాట, వైట్ హౌస్ లాగా అంత పెద్ద. అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు వేరే ఊర్లో ఉన్నా, వీరికి మైన్స్ లో జాబ్ దొరికింది కిట్వేలో, అక్కడ నుండి వచ్చాను అనమాట. వచ్చి అప్పుడు అనుకున్నాను అనమాట, నేను ఈవెన్ నాన్నను కూడా అందరు పెద్ద ఆయన అదే ఓల్డ్ వెళ్ళిపోతారు అని అంటే, నాన్నకి ఏం కాలే, నాన్నది అమ్మది నేను అసలు లాస్ట్ చూడలేదు నేను. అంటే నాకేంటంటే చిన్నప్పటి నుండి అటెన్షన్ ఇంటెన్షన్ పెడితే డెఫినెట్ గా అది జరుగుతుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కామ క్రోధ మోహ లోభ మద మాక్షర రాగ ద్వేష, దీని వల్ల ఐడెంటిటీ వల్ల నేను గొప్పవాడిని, నేను బీదవాడిని, నేను అందంగా ఉన్నాను, నేను అందంగా లేను, ఏ డ్రెస్ బాగుంటది, ఈ డ్రెస్ బాగుంటది, మేకప్లు, వీటన్ని వాళ్ళ లోపలున్న ఆత్మని కప్పేస్తున్నారు అని అనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు సూక్ష్మ ధ్యానాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు చిన్నప్పటి నుండి ఇవన్నీ సూక్ష్మనే అనుకోవాలి. కాకపోతే జాంబియాలో నాకు అంత పెద్ద దాన్ని ఏమంటారు, బ్లైండ్ స్కూల్స్ అండ్ డమ్ అండ్ డెఫ్ స్కూల్స్, బాబా డివోటీస్ ఏంటంటే ప్రతి నెల వాళ్ళ దగ్గరికి విజిట్ అయ్యి వాళ్ళని ఎలా చూసుకోవాలి. నేనేంటంటే విజిట్ కి వెళ్ళాక కూడా నేను ఎంటర్ అవుతుంటే కూడా ఆ బ్లైండ్ పిల్లలు అనేవాళ్ళంట, సునీత మేడం వచ్చేసిండ్రు అనేసి. నాకేమో వాళ్ళందరూ అమ్మ అనాలంటే ఇష్టం, మేడం అట్లాంటి ఇష్టపడదు. తర్వాత నేర్పించాను, అది వేరే విషయం. స్టార్టింగ్ లో ఇవన్నీ నేను కొంచెం చిన్నదాన్ని కదా. అక్కడి నుంచి మీరు ఈ చిన్నప్పటి సూక్ష్మంగా ఉంది నాన్న, ఇది ఉంది. కానీ ఆ పేరు పెట్టడం మాత్రం వ్యాంకోవర్ లో జరిగింది. కెనడాకి ఎలా ట్రావెల్ అయ్యారు? లాస్ట్ జాబ్ బాపూజీది కాబ్వేలో అనమాట, వేరే ఊరు.
ఆ ఊర్లో వారు సిఇఓ కెనడా అన్నమాట. అంటే వాళ్ళు స్థాపించిండ్రు అక్కడ. కంపెనీ అక్కడ పెట్టారు. కెనడా నుండి వచ్చిన మనుషులు పెట్టారన్నమాట. అందులో వీరు జనరల్ మేనేజర్. అక్కడి నుంచి ఇక్కడికి అప్పుడు షిఫ్ట్ అయ్యారు జాబ్ అట్లా రీత్యా. కనెక్షన్ ఉంటాయి. ఆ పిల్లలది ఏంటంటే పాపం ప్రియాంక అభిషేక్ వాళ్ళకి ఒకసారి ఇండియాకు పంపించినా కూడా ప్రియాంక అడ్జస్ట్ కాలేకపోయింది ఇండియాలో. అంటే ఇండియాలో కొంచెం డిఫరెంట్ కదా, కొంచెం గట్టిగా మాట్లాడేస్తుంటారు, టీచర్స్ డిఫరెంట్ కదా. జాంబియాలో ఏంటంటే మొత్తం యూకే సిస్టమ్, రైట్? ఆ యూకే సిస్టమ్ కి అలవాటు పడిపోయి ప్రియాంక కొంచెం కష్టపడాల్సి వచ్చింది అనమాట. ఫస్ట్ జిడ్డు కృష్ణమూర్తి స్కూల్లో కూడా సెలెక్ట్ అయింది ఇద్దరు పిల్లలు. ఇక్కడ మదనపల్లి, మదనపల్లి. అక్కడ మాకు మూడు రోజులు ఉన్నా నేను అక్కడ రిషి వ్యాలీ. ఆ రిషి వ్యాలీలో ఇంటర్వ్యూ అయింది. వాళ్ళు చాలా మెచ్చుకున్నారు పిల్లలని. ఒక్క క్లాస్ ఎక్కువ కూడా వేసేస్తామని అన్నారు. కాకపోతే నేను నా వెహికల్ పోతుంటే ఎదురుగా పెద్దది పాములు పోతున్నాయి. అందులో హాస్టల్ పిల్లలు అన్నారు అనమాట, పాములు న్యాచురల్ ఇక్కడ, కానీ ఏం చేయవు. నాకు తెలుసు ఏం చేయవని, ఎందుకంటే నాన్న దగ్గరికి వచ్చినప్పుడు నాన్నని ఏం చేయలేదు అని అంటే తప్పకుండా ఏం చేయవని తెలుసు. కానీ ఎందుకు నాకు అనిపించింది, మేబీ అటాచ్మెంట్ అనుకుంటా ఇదంతా. హైదరాబాద్ బెటరు. హైదరాబాద్ లో వీరక్క బాబాయ్ వాళ్ళు ఆయన కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఉండేవారు. వారింట్లో ఒక ఫ్యూ మంత్స్ ఉన్నది. అప్పుడు కూచిపూడి, వైలన్ మాస్టర్ కూడా అప్పారావు అనమాట ఆయన పేరు. ఆయన అనేవారు అనమాట, నేను పాపకి ఒక దేవతకు నేర్పించినట్టు అనిపిస్తుంది నాకు, ఆర్డినరీ స్టూడెంట్ కు నేర్పించినట్టు అనిపిస్తుంది. పాపది కూడా జననం చాలా డిఫరెంట్ అనమాట. శ్రీశైలంలో ఆ దేవి వచ్చి ఆ పుంగు పూజ చేపిస్తుంటే పడిపోయాను అనమాట. శ్రీశైలంలో దేవి వచ్చి నా కడుపులోకి వచ్చినట్టు. అందుకే ఆ అమ్మాయి పేరు భ్రమరాంబ ప్రియాంక. ఆ అమ్మాయి పేరు బాపూజీకి ప్రియాంక అనే పేరు ఇష్టం అంట. సో ఆయన సో అప్పుడు చిన్నప్పటి నుండి రవి ఏదో జరుగుతుంది, కానీ ఆ జరిగేదానికి నాది లేదు, ఎవరో చేస్తున్నారు నాతోని అన్నట్టు. అది ఎవరు అర్థం చేసుకోలేరు అనమాట. పాపం బాపూజీ చాలా కష్టపడేవారు. ఎందుకంటే వేరే వాళ్ళందరూ సునీత బయటికి రాదు, ఫోన్లు చేయదు, అది ఇది అని అంతేలే అన్న స్థితి. ఫస్ట్ బలవంతం చేసేవారు, యూ హ్యావ్ టు కమ్ అనేసి. తర్వాత అర్థం చేసేస్తున్నారు, చేసుకొని ఇట్స్ ఓకే షీఈ్ లైక్ దట్ అన్న స్థితి అన్నమాట. తర్వాత ఇది జరుగుతూనే ఉంది, మ్యూజిక్ సెషన్ జరుగుతున్నాయి. చాలా మంది ఇప్పుడు ఫేస్బుక్ లో చూస్తూ ఉంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు. ఎందుకంటే చిన్నప్పుడే స్టార్ట్ చేశాను నేను టీచ్ చేయడం. మేబీ 19 నా అన్న పిల్లలు ఇప్పుడు ఒక న్యూరాలజిస్ట్, టాప్ మోస్ట్ న్యూరాలజిస్ట్ అండ్ ఫిలడెల్ఫియా బిజినెస్ పీపుల్ అండ్ చికాగోలో అందరి, నాకు ఒక 50 మంది అన్న పిల్లలు, అక్క పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏమంటారో తెలియదు, వాళ్ళందరూ మనవళ్ళు మనవరాళ్ళు మీకు 50 మంది పైన ఉన్నారు. చిన్నప్పుడే నేను పుట్టినప్పుడే నేను చిన్నమ్మని అయిపోయాను కదా. ఎందుకంటే పెద్దక్క పిల్లలు నాకంటే పెద్దోళ్ళు అనమాట. పెద్దక్క పిల్లలు, పెద్దన్న పిల్లలు అందరం కలిసి మేము పెరిగాము. చిన్నప్పుడే నేను అమ్మని అయిపోయాను. చిన్నప్పుడే నాకు అమ్మమ్మని అయిపోయాను. అందుకే నాకు నిజంగా గ్రాండ్ చైల్డ్ పుట్టినప్పుడు అందరూ ఓ మై గాడ్ కంగ్రాచులేషన్స్, ఈ మధ్యనే ఫ్యూ మంత్స్ బ్యాక్ పెట్టినప్పుడు నాకు ఏం తెలుస్తలేదు. నాకు ఇంతమంది లిస్ట్ లో మీకు అంటే అన్న పిల్లలు అంటే నాకు వాళ్ళు ఒక దేవుళ్ళ పిల్లలు అన్నట్టు అనమాట. అన్నలంటేనే ఇష్టం, అన్న పిల్లలు అక్క పిల్లలు అంటే ఇంకా మరీ ఇష్టం అన్నమాట. కాకపోతే వాళ్ళంతా చేంజ్ కావడం, ఏజ్ వస్తుంటే చేంజ్ కావడం, నేను మాత్రం చేంజ్ కాలేదు. అది పెద్ద ప్రాబ్లం నాకు. అదే మనసు ఉంటది లోపల, అదే ప్రేమ ఉంటది నాకు. కానీ వీళ్ళందరూ చేంజ్ కొంచెం కష్టపడినా మళ్ళీ నాన్న మాట గుర్తొచ్చింది అనమాట. నెవర్ ఎక్స్పెక్ట్ you in any others, you are you, being you. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక కొన్ని చాలా 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 ఏమంటారు దాన్ని, చాలా నష్టాలు జరిగినాయి అనమాట. ఇండియాలో ఈవెన్ ఓన్ పీపుల్ కూడా వాళ్ళని చేయడం, మోసం చేయడం, ఇక్కడ కూడా చాలా మోసాలు జరిగినాయి. అసలు అప్పుడు ఏమైందంటే బయటికి వెళ్ళాలి నేను. థ్యాంక్స్ టు సుధన్య నాయక్ అండ్ గాయత్రి వీళ్ళందరూ నా స్టూడెంట్స్. వాళ్ళు అన్నారు అనమాట, బయటికి వెళ్ళాలి నువ్వు, స్పెషల్లీ సుధన్య,
నువ్వు స్కూల్ బోర్డుకి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు నువ్వు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది, ప్రియాంక అభిషేక్ చూడంగానే తెలిసిపోతుంది వాళ్ళకి ఏదో ఏదో ఇది ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నప్పుడే పాస్ అయిపోయారు యూకేఓ లెవెల్స్. తర్వాత ఇక్కడ కూడా ఒక 2 ఏళ్ళు ముందే అన్నమాట వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళడం, వాటికి అవార్డ్స్ రావడం, అభిషేక్ అవార్డ్స్ రావడం, ఎక్సలెంట్ అవార్డ్స్ రావడం, మనీ రావడం, వాడిది ఇంకా ఉంది ఇక్కడనే మన హాల్లోనే. సో అది జరుగుతూ ఉంటే ఎట్లా బయటకు వెళ్ళాలి, నేను ఇప్పటిదాకా బయటకు వెళ్ళలేదు, ఎందుకంటే నా అకాడమీ ఏదైనా ఉంటుంటే ఇంటికే వచ్చి నేర్చుకునేవాళ్ళు వాళ్ళని. అప్పుడు సుధన్య నాయక్, షీఈ్ ఎ గ్రేట్ డాన్సర్. మీ ఇంగ్లీష్ ఛానల్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ మీరు కనెక్ట్ కండి, వాళ్ళంతా ఈ మెడిటేషన్ సూక్ష్మ మెడిటేషన్ ఇస్ డిఫరెంట్, ఆ మెడిటేషన్ ఇస్ డిఫరెంట్, విపాసన ఇస్ అట్లా ఉండదు వాళ్ళు. దిస్ ఈజ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే సత్ చిత్ ఆనంద, బాడీ పోతుంటది వస్తుంటది చేస్తుంటది, మైండ్ అన్ని యూనో వాళ్ళ అన్ని చేస్తుంటది, బట్ మైండ్ ఈస్ ప్యూరిఫైడ్ బై ఫ్రెండ్షిప్, కంపాషన్, kindness, equally towards happy, unhappy, kind and unkind human beings. అది అన్నమాట పతంజలి మహాశయ చెప్పిన మీకు అది కూడా తెలుస్తుండొచ్చు. యోగేనా చిత్తస్య పదేన వాచ మలం శరీరక్ష వైద్యకేనో యోగో కరోడ్తం. నా సాల్యుటేషన్స్ టు పతంజలి మహాశయ అండ్ ఎనీ సేజెస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళందరూ నా ఊళ్ళు. ఈవెన్ చిన్మయానంద స్వామి నేను చూడలేదు అసలు, నిజంగా వ్యాంకోవర్కి వచ్చేదాకా నాకు చిన్మయానంద స్వామి ఎవరు తెలియదు. నాన్న వాళ్ళకి ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి, జాంబియాలో ఏంటంటే సత్యసాయి బాబా, షిరిడి సాయి బాబా. వ్యాంకోవర్కి వచ్చాక ఏం తెలుస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ కామేశ్వరన్ డాక్టర్ అయినా ఎంత మంచి మనిషి అంటే ఆయన చూశాక నాన్నని గురించి నేను మర్చిపోవాల్సి వచ్చింది. ఆయనకు నా ఇన్నోసెంట్ అండ్ సేమ్ టైం ప్యూర్ లవ్ ఎక్స్పీరియన్స్ ఆయన చేశారు. నేను నాన్నని మర్పించారు అని అంటే ఆయన ఏం చేశారు, ఒక రోజు వచ్చి నేను హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ లో ఇక్కడ పెద్ద ఉంటుంది హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ వర్క్ షాప్ అరేంజ్ చేశాను, యు ఆర్ కమింగ్. నేనే వచ్చి తీసుకెళ్తాను 1 hour ఆయన ఈ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ దేర్ నార్త్ వ్యాంకూవర్ మన ఇంటికి రానికి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అది కూడా తీసుకొని పోవాలి, ఎందుకంటే బాపూజీ వాజ్ బిజీ విత్ సమ్ స్టడీస్ ఆర్ సంథింగ్. సో అప్పుడే అభిషేక్ కి దాన్ని ఏమంటారు చికెన్ పాక్సా, పెద్ద పెద్ద బొబ్బలు వచ్చి వాడికి అది. తర్వాత నేను అట్టే తీసుకొని పోయి ఆ వర్క్ షాప్ ఇచ్చాక వెంటనే 1 గంటలో ఫోన్ వచ్చింది అనమాట నన్ను విడిచిపెట్టాక. సునీత యూ హ్యావ్ టు డూ వీడియో బికాజ్ ఈ ఓల్డ్ పీపుల్ అనమాట అందరు 60s. వచ్చిన 1 వారం రోజులకే నాకు స్టూడెంట్స్ ఎవరో దాన్ని ఏమంటారు, ఇక్కడ ఏంటంటే 1 month కోర్స్ ఇస్తారు. ఆ కోర్స్ ఏంటంటే ఈ దేశానికి వచ్చాక ఎలా అడాప్ట్ కావాలి ఈ కల్చర్ కి, ఐ మీన్ యూరోపియన్ కల్చర్ కి, కెనడా కల్చర్ కి. అందులో ఒక ఆమె జపనీస్ వైఫ్, ఆయన జపాన్, ఆమెనేమో సౌదీనో ఏదో తెలియదు, ఈ రింగు పోగొట్టుకున్నది. అది ఆమె 45 years అనుకుంటా, ప్రెగ్నెంట్ లేడీ, రింగు పోగొట్టుకున్నది. అదేందో మ్యారేజ్ వెడ్డింగ్ రింగ్ అంట, పోగొట్టుకుంటే అందరు నా దగ్గరకు వచ్చి వాళ్ళకందరు తెలిసిపోయింది సునీత ఏదో కంపాషనేట్ అనేసి, వాళ్ళందరి దగ్గరకు వచ్చి సామియా ఇస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్, కెన్ యూ కమ్ అండ్ కన్సోల్ హర్ అనేసి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా నా వెడ్డింగ్ రింగ్ పోయింది అని. 45 years లా ఎన్నో కష్టాలు పడంగా ఎంతో మంది డాక్టర్స్ చేయగా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పుడు 6th month 7th month ఆ టైంలో. సో ఆమె అన్నది రింగు పోయింది. నేను అన్న నువ్వు రింగు కొరకే కదా, నేను అప్పుడు 2 రింగులు పెట్టుకునేదాన్ని, ఒకటి ముత్యంది ఒకటి ఇది అనమాట నా వెడ్డింగ్ రింగ్. ఆ రింగులు ఇచ్చుకుంటూ రింగు కొరకే కదా నువ్వు ఏడ్చేది, ఓకే ఇవి తీసేసుకొని ఇంకేడవకు. వాట్ షీ సెడ్ అంటే ఫర్ గుడ్ అని అంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇచ్చింది మళ్ళీ తర్వాత, అది వేరే విషయం. అది చూసి ఇంకొకరు ఏం చేసిండ్రు, మన పంజాబీ వాళ్ళు, ఒక ఆమె ఒక డాక్టర్ ఇన్ లా, దాన్ని ఏమంటారు, డిప్రెషన్ తోని పానిక్ అటాక్ అంటారు చూడండి, ఎమర్జెన్సీ నుండి మన ఇంటికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఇంకా సెటిల్ ఏం కాలేదు నేను, ఇంకా 2-3 నెలలు అయింది అనమాట. అంటే అప్పుడే జరిగినాయి సూక్ష్మ ధ్యానం స్టార్టింగ్.
ఇయర్ ఇది 98 అని చెప్పాను కదా, విదిన్ 3 months అనేసి. 98 ఏప్రిల్ బిట్టు మన ప్రియాంక 14 years అప్పుడు వచ్చినాం అనుకుంటా, 13-14. ఆ టైంలో అభిషేక్ ఇంకా టీన్ కాదు, వాడు చిన్నోడు ఇంకా. అప్పుడు జరిగింది. అప్పుడు పేరు ఏం పెట్టాలి స్టార్ట్ అయింది సూక్ష్మజ్ఞానం. 98 స్టార్ట్ అయింది. కట్ 99 లో కమ్యూనిటీ సెంటర్స్ అంటే తెలుసు కదా, కమ్యూనిటీ సెంటర్స్ అంటే తెలుసు కదా, అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నన్ను. ఏమని వర్క్షాప్ 2 workshops ఇచ్చారనమాట. 50% 50 or 60 50% వాళ్ళు తీసుకుంటారు వచ్చిన మనీ, 50% నాకు ఇస్తారు. ఎందుకంటే సుధన్య చెప్పింది అనమాట. సుధన్య, నువ్వు గాయత్రి సుధన్య, నువ్వు బాపూజీని ఇది చేసుకోవాలంటే, అప్పటికే వారికి పానిక్ అటాక్స్ వచ్చి 911 2 సార్లు పోయినాం ఆల్రెడీ, బికాస్ ఆఫ్ ఎందుకు ఇట్లా మోసం చేస్తారు పీపుల్ అనేసి ఆయన చింత చేశారనమాట బాగా. అదంతా మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి మాస్టర్ చేసిన ప్లాన్. కరెక్ట్ చెప్పిన, అది ఎవరికి తెలుస్తుంది చెప్పు? ఎవరికి తెలియదు. నేను బయటకు వెళ్ళనని తెలియదు, ఎక్కడంటే అక్కడ పడిపోవడం స్టార్ట్ అయింది. విదిన్ 5 years లో నేను 2 times బయాప్సీ. ఎందుకంటే నేను బయటకు వెళ్తున్నాను అప్పుడప్పుడు, అదే వర్క్షాప్లకి, స్కూల్లో వర్క్షాప్లకు సెలెక్ట్ కావడం, పిల్లలకు తల్లిదండ్రులకు నచ్చడం నా టీచింగ్స్, ఈవెన్ డ్రగ్ అడిక్ట్స్ కూడా వాళ్ళు మానేయడం, అవన్నీ జరిగినాయి. కాబట్టి అప్పటి నుంచి సూక్ష్మ అనేది ఓకే. కమ్యూనిటీ సెంటర్ లో వాళ్ళు అన్నది ఏంటంటే, నో నో సూక్ష్మ అంటే మాకు ప్రొనౌన్స్ చేయడానికి రాదు, మాకు చాలా కష్టం సూక్ష్మ అంటే. మామూలు చిన్నది సునీత యోగాన్ని పెట్టు, లేకపోతే ఇంకోటి ఏంది సోల్ యోగాన్ని పెట్టు, ఇంకోటి మైక్రోకాస్మిక్ యోగాన్ని పెట్టు. అంటే సూక్ష్మ అంటే మైక్రోకాస్మిక్ బెటర్ కదా, అది పెట్టు అని. బట్ నేను మాత్రం చాలా పట్టుదల అనమాట, సూక్ష్మనే పెట్టాలి. డజంట్ మ్యాటర్, వాళ్ళకి నేర్పిస్తా నేను. నాకు తెలుసు అనమాట ఎంత కాన్ఫిడెన్స్ అంటే నాకు. నేను నేర్పిస్తా వాళ్ళకి సూక్ష్మ 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 అనేసి. వాళ్ళకు ఒక శ్లోకం కూడా చెప్పాను అనమాట. సూక్ష్మం సూక్ష్మతరం స్థూలం సూక్ష్మం సూక్ష్మతరం సూక్ష్మతమమపి స్పర్శ సంభాషణ దర్శన సంకల్ప. దీని మీనింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలా? తెలుగులో స్థూలం అంటే ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. నీకు అన్ని తెలుసు, మీకు అన్ని తెలుసు, నువ్వే చెప్పు. మంచిగా చెప్తున్నావు. స్థూలం అంటే స్థూలమైంది, భౌతికమైంది. అవును, భౌతిక అండ్ సాలిడ్, రైట్? గ్రాస్ బాడీ సాలిడ్. సూక్ష్మం అంటే దాని కోర్, సటిల్ కోర్ సటిల్ మనకు తెలియదు అనమాట. మనసు సూక్ష్మమే. ఈ అంతఃకరణ అంటారా, ఏమంటారు తెలుగులో? అంతఃకరణ శుద్ధిలు అవి శరీరం, మనసు, ప్రాణం, బుద్ధి చిత్తం అండ్ స్మృతి తెలుసు కదా మీకు, సబ్ కాన్షియస్ స్మృతి అండ్ అహంకార. ఇక్కడ చెప్పాను అనమాట. చూడు, మన భూమి గుండ్రంగా ఉంటది కదా, 360 అవన్నీ చెప్పుకుంటూ, ఇక్కడ సన్ ఉన్నాడు, అక్కడ సన్ ఉన్నాడు. ఎక్కడ మన శరీరం స్టార్ట్ అయినప్పుడు సన్ ఉన్నాడు. ఎండుల అహంకారంతో ఒక పెద్ద గోడ కట్టేసుకుంటున్నారు మీరు. ఏమని? ఐడెంటిటీస్ తోని. ఈ అంతఃకరణ శుద్ధి లేకుండా మీరు ఆ బుద్ధి, చిత్తంలో బుద్ధిలో ఏం పెట్టుకుంటున్నారు? ఎప్పుడు చూసినా బుద్ధి, చిత్తం అండ్ స్మృతి. మీ మెమరీలో ఏం పెట్టుకుంటున్నారో అంత గార్బేజ్ పెట్టుకుంటున్నారు, క్లటర్స్ పెట్టుకుంటున్నారు అని వీళ్ళకి అవన్నీ చెప్తూ ఉన్నా అనమాట. అనేసి ఒక పెద్దది ఫ్లవర్ వాష్ తీసుకొని దానిలో అంతా ఆర్గానిక్ ఫుడ్ అన్ని మంచి వేసుకుంటూ, నాయన పొలాలన్నీ అంత ఆర్గానిక్ పండించేవారు. అది వేసుకుంటూ దానిపైన అంత మట్టి, రాళ్ళు, అంత పిచ్చివన్నీ వేసి, చూడు ఇది చేస్తున్నారు మీరు. మేము ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం, మాకు ఎందుకు ఇలా అవుతుంది? మేము ఇది చేస్తున్నాం, ఎందుకు ఇలా అవుతుంది? మనసులో చెత్త ఎవ్రీ డే మీ థాట్స్ అన్ని మిమ్మల్ని కాలుష్యం చేస్తున్నాయి అనేసి చెప్పి, సూక్ష్మం అంటే సూక్ష్మంతోని ఎలా నేను డాక్టర్ సుమన్ వచ్చాక 2006 ఎంటర్ అయింది అనుకుంటారు డాక్టర్ సుమన్. అప్పటిదాకా ఇది ఎట్లా దాన్ని మైక్రోకాస్మిక్ ఆపరేషన్ చేయాలి. సూక్ష్మతరం అంటే సట్లర్ అనమాట. ఇంకా మీరు అంటారు చూడండి, తుర్యావస్థ, తుర్యాతీతం అది అంటారు. జాగ్రత్త ఏంది? జాగ్రత్త, సుషుప్తి, స్థూలం, స్వప్నం అండ్
తుర్యం తుర్యాతీతం. మీరు అడిగింది కాబట్టి నేను చెప్తున్నాను. సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమపి, సట్లెస్ట్, సటిలర్, సటిల్, డీపర్ ఇంటూ డీపర్, డీపర్ ఇంటూ డీపర్. ఆ నాలుగులో ఎట్లా చెప్పిండ్రంటే నాన్న ఏం చెప్పి నాన్న నాకు టీచ్ చేసేటప్పుడు ఈ శ్లోక ఎట్లా చెప్పి, స్పర్శ. చాలా మంది గురువు కనపడంగానే పాద నమస్కారం, అండ్ కొంతమంది హగ్ చేసుకోవడం ఏవో చేస్తుంటారు కదా. ఇవన్నీ నేను చేస్తలేను కదా, ఎట్లా నేను పైకి చెప్పండి. ఎందుకంటే స్థూల శరీరులందరూ, ఈ గ్రాస్ బాడీ వాళ్ళందరూ వాళ్ళకి హగ్గులు కావాలి, వాళ్ళకి ప్రతిరోజు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు, అదే నేనేమో ఏది చేస్తాను అన్ని అగైనెస్ట్ గా చేస్తున్నాను. ఈ దేశం వచ్చి కూడా అప్పుడు ఎట్లున్నానో, చిన్నప్పుడు ఎలా చేస్తున్నానో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఎలా పైకి వచ్చేది. కానీ సూక్ష్మకు ఒప్పుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా సూక్ష్మ అంటే? అర్థమైంది. తర్వాత సూక్ష్మ అని ఎంటర్ అయింది అనమాట. అది అసలు ఆ స్థితికి ఎలా వెళ్ళిపోవాలి, సబ్ కాన్షియస్ నుండి తప్పించుకొని, కాన్షియస్ నుండి తప్పించుకొని, అన్కాన్షియస్ అవన్నీ తప్పించేసుకొని, ఇవన్నీ కాన్షియస్ తప్పించుకుంటూ కాన్షియస్నెస్ కి వచ్చి తర్వాత శుద్ధ చైతన్యం, పరమ సంపూర్ణ చైతన్యం అంటే సూపర్ కాన్షియస్నెస్ కి ఎట్లా. దాని కొరకు ఇండివిజువల్ ఎఫర్ట్ ఏం పెట్టాలి, పేషెన్స్, ఎంత పేషెన్స్ అవసరం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, మేము చాలా చేసినాం, మేము విపాసనకు ఒక 10 సార్లు వేయించినాం ఇప్పటికి. ఇక్కడ విపాసన ఉంటది అనమాట, బుద్ధది చాలా బాగుంటది. అది కూడా నేను 20 years బ్యాక్ అనుకుంటా. ఇవన్నీ బాపూజీ ఇలా కావడం, పిల్లలు ఏమన్నా డిస్టర్బ్ అవుతామని చాలా డిస్టర్బెన్స్ అయిపోయి ఒక స్టూడెంట్ చెప్తే వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక్కదాన్ని వెళ్ళడం. బాపూజీ అవస్థ చూడాలి. ఒక్కదాన్ని వెళ్తావా, ఆర్ యు గోయింగ్ అలోన్, బట్ ఐ డిడ్ ఇట్ 10 days ది. మళ్ళీ తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట, నువ్వు రావద్దు, ఎందుకంటే నీ వాళ్ళకు వెబ్సైట్లు అవన్నీ చూడలేదు అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసిన. అందుకే నాకు మీ బ్రహ్మశ్రీ మహాశయ వాళ్ళు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, ఏం లేదు అని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే విపాసన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు అనమాట, ఈ సిస్టమ్ నే మీరు చేస్తేనే మేము ఎంటర్ చేయిస్తాము. సో అభిషేక్ కూడా ఎంత ఒక 5-6 సార్లు వెళ్ళిండు అనుకుంటా. వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తలేడు. వాడు చిన్నప్పుడే అన్ని, 2 పిల్లలు మంచి మెడిటేటర్స్. అయితే అది సూక్ష్మ స్టోరీ అదే అనమాట. ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఎలా వాళ్ళను వాళ్ళు తెలుసుకునేటట్టు చేయాలి. ఓన్లీ బీయింగ్ విత్ అవేర్నెస్. ఎన్ని క్వశ్చన్లు వస్తుంటాయి, ఎవరు ఎక్కడ ఏంటి, నేను ఎవరిని, అది వాటన్నిటి ఎవరు చెప్పేది ఒక వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఎవరు? నేను కాన్షియస్నెస్ ని, నేను సూపర్ కాన్షియస్నెస్ ని, నా పేరు అవేర్నెస్, నా పేరు చైతన్యం అంటారు. నేను కనిపించను, నాకు ఫామ్ ఉండదు, నేమ్ ఉండదు, ఎవరు కాల్చలేరు, ఎవరు నన్ను అటాక్ చేయలేరు. అది సూక్ష్మ. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మురికి అంత ఏదైతే ఉందో, మనుషులు నానా బుద్ధి చిత్తం అండ్ స్మృతిలో ఏం పెట్టుకుంటున్నారు మీరు? ఒకరు ఇంత పెట్టుకుంటారు, ఎందుకంటే ఈ దేశం డిఫరెంట్ కదా. ఒక 30 మంది రిలేషన్షిప్స్, లేకపోతే రిలేషన్షిప్స్, అది ఇంకా వేరే విషయాలను కూడా. మా అమ్మ వాళ్ళు మంచి గిఫ్ట్ ఇవ్వలేదు, మా అమ్మ వాళ్ళు బీదోళ్ళు, మా అమ్మ వాళ్ళు రిచ్ పీపుల్, నేను మిలియనీర్ని, సో వాట్ అదే అనమాట నాది. ఈవెన్ ఇన్మేట్స్ కూడా, హౌ కెన్ యూ సే దట్ అమ్మా, మేమందరం ప్యూర్ సోల్స్ అది ఇది అనేసి వాళ్ళకు డ్రా చేసి చూపెట్టడం. పెద్ద పెద్ద బోర్డు ఇచ్చేవాళ్ళు అండ్ ఆ పెన్స్ ఇచ్చేవాళ్ళు. అంతా వాళ్ళకి ఎట్లా అనమాట, అంత కార్టూన్ లాగా పెట్టేసి ఆ మనుషులను ఇట్లా కూర్చోవడం, తర్వాత పడుకోబెట్టుకోవడం, కూర్చొని చేయండి, పడుకొని చేయండి. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లో పడుకుంటే ఏమైతుందంటే ఆ రెస్ట్ లో చాలా క్లీన్ అయిపోతుంది. అందరు ఏమనుకుంటారంటే సునీతమ్మ పడుకోబెట్టదు కదా, మేము కూడా ఎట్లా చేసుకుంటాం అనేసి. ఈవెన్ డాక్టర్ సుమన్ సెడ్ దట్ హి డిడ్ దట్ ఆఫ్టర్ 4 sessions అట్లా. కానీ ఈ ఫౌండ్ ఈజ్ ఎ గుడ్ సోల్. ఈ చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ అందరు నా స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా నేను. ఈవెన్ సుమన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని కనుక్కున్నాడు అనమాట, అసలు ఏంటి ఈ అమ్మ సునీత అంటే ఏంటి అనేసి. చాలా వదిన అదే అన్నారంట, ద్రౌపది వదిన అదే అన్నారంట. అదే ఎక్కడున్నారు ద్రౌపది వదిన గారు? మీ ద్రౌపది ఆమె మొన్ననే కాసేపు అయిపోయినారు. అన్న కూడా కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు.
వాళ్ళది చాలా పెద్దది. అదే రామకృష్ణ బాగు, బొగ్గులకుంట తెలుసా? తెలుసు. రామకోట తెలుసా? రామకోట తెలుసు, కోటి దగ్గరలో ఉంటుంది. ఓకే. అక్కడ ఒక వెస్లీ చర్చ్ పెద్ద 10th ఇట్లా చూడండి, మీరు ఇంటర్నెట్ లో చూస్తే తెలుస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ బ్రహ్మంగారి అదే విశ్వబ్రాహ్మణ్స్ కొరకు విశ్వబ్రాహ్మణ హాస్టల్ అని ఒకటి దానం చేసిండ్రు కదా, ఏమంటారు, అదే అంటే అప్పుడు డొనేట్ చేశారు. మన ఇంటి పక్కనే అది. ఎందుకంటే మామయ్య వాళ్ళు, అక్కిం మామయ్య వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరి బిడ్డలకి, వాళ్ళ కూతుర్లకి ప్లేస్ ఇచ్చారు. ఒక 500 గజాలు అంటారా, ఏమంటారు, అది అట్లా ఇచ్చిండ్రు అనమాట. అన్న వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టించారు అక్కడ, 3 అంతస్తులు. దాని పక్కనే విశ్వ బ్రాహ్మణ హాస్టల్ అని ఉంటది అనమాట. ఎవరు, తాతయ్య రామకృష్ణ, అక్కిం రామకృష్ణ ఇచ్చినది దానం చేసి ఉంటుంది. అది ఇప్పుడు 10 floors అనమాట. ఇప్పుడు అందరు విశ్వబ్రాహ్మణ్సే కాక వేరే వాళ్ళు కూడా రావచ్చు అంట. ఎప్పుడు అది చూసా అనుకునేదాన్ని రవి చిన్నప్పుడు, చూడు 1000 years బతకాలంటే, 1000 years బతకాలంటే మంచి పనులు చేయాలి, అండ్ ఏదో లీవ్ చేయాలి, లిగసీ ఆర్ లినేజ్ అన్నమాట. ఇప్పుడు నేను తాతయ్యని, రామకృష్ణ తాతయ్యని అండ్ మామయ్యని అనుకుంటున్నామంటే ఎందుకు? అయితే ఇప్పుడు మనిషి బ్రెయిన్ లో చాలా మురికి చేరుతుంది కదా. ఈ మురికిని తొలగించుకోవాలి అంటే మీరు చేస్తున్న ప్రాసెస్ ప్రకారం ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ మురికి ఎలా తొలగిపోతుంది? డోంట్ మేక్ మిస్టేక్స్ 100 times. ఈవెన్ 100 times చేసినా మళ్ళీ రిపీట్ చేయకు సేమ్ మిస్టేక్ ను, మళ్ళీ అదే మిస్టేక్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక మిస్టేక్ చేశాను, దాన్ని రిపీట్ చేస్తుంటే ఇన్మేట్స్ కూడా అదే, క్రిమినల్స్ కూడా, జాంబియా క్రిమినల్స్ కదే, ఇండియన్ క్రిమినల్స్ కదే, ఇక్కడ కెనడా క్రిమినల్స్ కూడా అదే చెప్పాను. ఏమనంటే 6 మర్డర్లు చేశావు కదా, ఇప్పుడు 6 మర్డర్లో ఫస్ట్ మర్డర్ నువ్వు చేయలేదని అంటున్నావు, కానీ సెకండ్ టైం థర్డ్ టైం నువ్వు నిజంగానే చేసి చూసావు కదా. ఎందుకు? ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఓవర్ రియాక్ట్ అయిపోయావు. ఈ మెడిటేషన్ అయిన తర్వాత, సూక్ష్మ అయిన తర్వాత ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ క్లీనింగ్, ఈ మిస్టేక్ ను, సేమ్ టైప్ ఆఫ్ మిస్టేక్ ను మళ్ళీ రిపీట్ చేయకు. I don't know whether I am giving answer to you or not, nothing to do with techniques, Nana. I am telling you. ఆ టెక్నిక్స్ ఏంటంటే, ఎస్ తప్పకుండా మన రిచువల్స్ ఎట్లనో అవి శ్రద్ధ, మన 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 జీసస్ నమ్ముకుంటే మనకు జీససే. ఇప్పుడు క్రిస్టియన్స్ వస్తారు నా దగ్గరికి, మై గాడ్ ఎప్పుడు చర్చికి నామకే వాస్తే వెళ్ళే వాళ్ళం మేము, నేమ్సేక్. ఇప్పుడు మేము చాలా దగ్గర అయినాం. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్తారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బంగ్లాదేశ్ వాళ్ళు, వీళ్ళందరూ ఒకవేళ తీసుకుంటే, మీరు ఇండియన్స్ కోర్స్. ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మా అమ్మాయి ఇలా చేసింది కదా, మా నాన్న వాళ్ళు ఇలా చేసింది, మా సాంప్రదాయం ఇలా ఉంటుంది, అందుకే ఈ పూజ చేస్తున్నాం. ఈవెన్ వాళ్ళ మెమొరీ, శ్రాద్ధం ఏమంటారు, దాన్ని తద్దినాన్ని ఏమంటారు, అంతే కదా, మెమరీ, శ్రాద్ధ కర్మ. వాళ్ళ పేర్లు చెప్పుకొని అంత తినడం, తాగడం, ఇవన్నీ చేస్తున్నారు చాలా మంది. వాళ్ళ మంచి ఏం చేసిండ్రో దాన్ని స్ప్రెడ్ చేసి అందరికి, అలా ఎందుకు చేస్తలేరు అని నా బాధ అనమాట. చిన్నప్పటి నుండి చెప్పాను కదా, నేను రాగద్వేషాలతో కష్టమైంది నాకు. ఇప్పుడు చాలా బిహైండ్ ఉంటాను. డాక్టర్ సుమన్ వాళ్ళు చాలా మెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట. ఎవరైనా, సుధన్య, సుమన్, డాక్టర్ శాలిని, వాళ్ళందరూ స్విట్జర్లాండ్ వాళ్ళు, వాళ్ళంతా ఈవెన్ అంబాసిడర్ కొడుకులు, వాళ్ళందరూ నా స్టూడెంట్స్ అన్నమాట. అయితే ఎలా చేస్తారో చెప్పండి క్లీన్ అని అడుగుతున్నారు, అంతే కదా. దానికి ఆన్సర్ ఏంటంటే నీ ఎఫర్ట్ లేకుండా, నీ సెల్ఫ్ ఎఫర్ట్ లేకుండా ఎవ్వరు క్లీన్ చేయలేరు. అమ్మ కాదు కానీ దేవుడు కూడా క్లీన్ చేయలేరు. నువ్వేం చేస్తున్నావు అంటే, నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నావు అంటే, ఇంకా ఇప్పుడు ఇది లాస్ట్ స్ట్రెచర్ మీద కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఏంటంటే ఇంకా లాస్ట్ మినిట్ లో వాళ్ళ ఇంటెస్టైన్, అదే దాన్ని ఏమంటారు, క్రోన్స్ కొలైటిస్ అని తెలుగులో ఏమంటున్నారు, కరెక్ట్. ఆ పేగులు కట్ చేసుకుంటూ పోతారు అనమాట ఈ మోడర్న్ డాక్టర్స్. వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది ఏంటి, ఈ జబ్బు వచ్చింది ఇది చేయాలని అని నేర్చుకున్నారు వాళ్ళు. మనదేంటి, మన మెడిటేషన్ ఏంటి, ప్రతి
ప్రతిదీ రూట్ కాజ్ తో తెలుసుకుంటాం. ఈ వాత పిత్త కఫ వల్ల 5 ఎలిమెంట్స్ లో ఏది డిఫెక్ట్ ఉంది వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అదే చేస్తాను అన్నమాట నేను. ఏది డిఫెక్ట్ ఉంది ఈ 5 ఎలిమెంట్స్ లో, ఏది ఈ పంచతత్వాల్లో ఏమి ఇది ఉంది వాళ్ళకి, తక్కువేముంది. సో ఆ తక్కువ దాన్ని వాళ్ళకి చెప్తాను అనమాట. ఫస్ట్ కన్సల్టింగ్ ఉంటుంది అనమాట. ఆ కన్సల్టేషన్ లో వాళ్ళు గాను ఓపెన్ అప్ కాకుండా నాకేమో అన్ని తెలిసిపోతుంది. అది చెప్పొద్దు కానీ అన్ని వాళ్ళు చెప్పకుండా కూడా తెలుసుకో. కానీ నేను దాని మీద ఫోకస్ చేయను. నాకేం తెలుసో నేను ఫోకస్ చేయను. వాళ్ళు ఏం చెప్తున్నారో విని మరి ఇది ఎందుకు చెప్తలేదు, ఇది కూడా ఉంది కదా ముందే తెలుస్తుంది నాకు. ప్రెగ్నెంటా వీళ్ళు, వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది ఏంటి, వీళ్ళకి అట్లా ముందే డాక్టర్లు చేసి ముందుకే తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోను. నాన్న అదే చెప్పేవారు అనమాట, ఏది ఎక్స్ప్లోర్ చేయ, ఎవరైనా వచ్చి నీకు తలుపు తడితే అప్పుడు నువ్వు తీసుకో. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటుంది, ఫైనాన్షియల్గా అతనికి ఎర్న్ చేసుకోవాలనేది ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ ఫియర్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ నాన్న యు సెడ్? ఫైనాన్షియల్ గా ఫియర్ ఉంటుంది. కొంతమందికి అధిక డబ్బు ఉంటే కూడా ఫియర్ ఉంటుంది, కొంతమందికి తక్కువ డబ్బున్న ఫియర్ ఉంటుంది. స్టేటస్ అనే దాని మీద ఆ ఎర్నింగ్ చేసుకోవాలన్నా, ఎర్నింగ్ చేసుకుంటే ఏమవుతుందో అనే ఒక భయాలు ఉంటాయి, లేదా మనం ఆ స్థాయికి సంపాదించలేమో అనే ఫియర్ ఉంటుంది. ఇట్లాంటిది ఫైనాన్షియల్ గా రిచ్ మైండ్ సెట్ కి, లోయర్ ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ మైండ్ సెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అయితే వీళ్ళల్లో ఆ యొక్క భయాలు కావచ్చు, బిడియాలు కావచ్చు, సమ్ ఫియర్స్ కావచ్చు, సమ్ థాట్స్ కావచ్చు, వీటిని క్లియర్ చేయాలంటే సూక్ష్మ ఎలా హెల్ప్ అవుతుంది? ఏది క్లీన్ చేయాలన్నా కూడా నేను పెడతాను ఎఫర్ట్ ఏంటి, ఇది నువ్వు ఇది వస్తుంది, ఇట్లా చేస్తే నువ్వు మీ మాట నేను వింటే ఒక కొన్ని జన్మలు పడతాయి. నా మాట మీరు వింటే, ఎందుకంటే మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ హామీ తీసుకొని వాళ్ళతో సైన్ చేయించుకొని అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ అది? ఈ ఛానల్స్ అన్ని ఎట్లా చిన్న చిన్న ఎగరడం అదంతా ఉంటుంది. హౌ టు వాక్ వాళ్ళకి నేర్పించేది ఏంటంటే ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, స్పర్శ ఎలా టచ్ చేయాలి, మిమ్మల్ని మీరు ఎలా టచ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎందుకు హగ్గించుకోరు, వేరే వాళ్ళ హగ్గుల కొరకు ఎందుకు మీరు ఇంత ప్రాకులాడతారు, మీరు ఎందుకు ఇచ్చుకోరు. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్. అయినా నవ్వు వస్తలేదు సునీత, ఒక్క నవ్వు అండ్ హగ్ స్టార్టింగ్. బీయింగ్ అవేర్ విత్ యువర్ బ్రెత్. మీరు చేసేది కూడా అదే, అందరు చేసేది, బుద్ధ చేసింది అదే, జీసస్ చేసింది అదే, అల్లా చేసింది అదే, అష్టవక్ర నుండి ఆదిశంకరాచార్య వరకు వాళ్ళు అదే చేసింది. కబీర్ దాస్ వాళ్ళది నేను ఎప్పుడు లేదనమాట. కృష్ణమాచార్య అదే అష్టావధాని ఉన్నది. ఎట్లా తెలుసు మనం ఇట్లా ఎక్కాలని ఎట్లా తెలుసు అతనికి, మన దేవుడి ఇక్కడ ఉందని ఎలా తెలుసు అంటే అప్పుడు నాన్న చెప్పింది ఈ కబీర్ దాస్ కొడుకు కమాల్. అంటే ఈ సూక్ష్మ అనేది కబీర్ దాస్ స్టోరీ ఎనర్జీ, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. శక్తి, ఆత్మశక్తి, శక్తి, ప్రాణ, వీటి గురించి అవేర్ అవ్వాలంటే ఎలా? ఫస్ట్ నీ బాడీని తీసుకో. బాడీ నీ దగ్గరే ఉంది కదా, చూస్తున్నావు కదా. ఇంద్రియాలను తీసుకో, కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్. వాటికి ఈ కళ్ళు ఒకటి చూస్తున్నాయి అండ్ నోరు ఒకటి మాట్లాడేస్తుంది. ఏదో తినకూడనివన్నీ తినేస్తున్నాం మనం, చూడకూడనివన్నీ చూసేస్తున్నాం. అన్ని ముందు ఇంద్రియాలను తీసుకోవాలి. స్పర్శ, వీటినే తీసుకుంటాను. ఎట్లా చెప్పాలో తెలియదు, ఇది అన్ఎక్స్ప్లెయినబుల్ అనిపిస్తుంది. ఇంటాంజిబుల్, ఇన్విజిబుల్ అని అంటారు చూడండి. ఆ శక్తి గురించి ఎలా చెప్పాలో తెలియదు. నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు రవి, నిజంగా. కానీ మంచిగా అయిపోతున్నాయని. అయితే ఇప్పుడు మీరు సూరదాస్ తులసీదాస్ స్టోరీని చాలా బాగా చెప్తారు. అప్పుడు నాకు ఎనర్జీ అంటే ఏదో తెలిసింది అనమాట. నేను కూడా అనుకునేది అనమాట, నాన్న జపం చేస్తుంటే, సంధ్యావందనం చేస్తుంటే అప్పుడే శక్తి వచ్చింది, పూజ చేస్తుంటే శక్తి వచ్చింది. వాళ్ళలాగా నేను ఇమిటేట్ చేస్తే నాకేం వస్తలేదు. ఆకాశాన్ని పోయి మళ్ళీ చెప్తున్నా నేను, ఆకాశం వల్ల నేను చాలా ఇట్లా ఎగిరిపోతున్నాను. నేను ఎందుకు ఆకాశం అంటే నాకు అంత ఇష్టం, ఎందుకు ఆమెను ఆకాశాన్ని అడుగుతున్నాను నేను, స్తంభంలాగా నిలబడతాను నేను. మొన్న బాపూజీ ఏమన్నారు తెలుసా?
మీ ఛానల్స్ చూశారు, కొంచెం అది చూస్తూ ఉంటారు అనమాట. నేను ఎక్కువ చూడను అని అంటున్నాను అనమాట. అప్పుడు ఒక్కటే స్తంభం అన్నావు, ఇప్పుడు ఎన్ని స్తంభాలు వస్తున్నాయో చూడు అని. బాబా స్తంభం, సత్యసాయి బాబా స్తంభం, ఇప్పుడు మీ పిఎంసి అంటారా, ఆనాపాన, సారీ ఆనాపాన స్తంభాలు, ఎన్ని స్తంభాలు వస్తున్నాయో చూసావా. ఎంత సంతోషమైంది ఆ మాటకి నాకు. ఓ మై గాడ్ అనిపించింది. సో నేను ఇదే ఆలోచిస్తుంటాను అనమాట, ఎందుకు ఈ అష్టావధాని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు అని. అప్పుడు ఇంకో స్పర్శ, ఐ మీన్ ఇంకొక జ్ఞానేంద్రియ, ఈ జ్ఞానేంద్రియాకి కర్మేంద్రియాకు అతీతంగా ఇంకొక ఇంద్రియం ఉంటది. ఆ ఇంద్రియం మనసేంద్రియం, ఆత్మేంద్రియం ఏమన్నానండి, దాంతో చూస్తారని ఎలా తెలుసుకున్నా అంటే, నాన్న చెప్పారనమాట ఒక కథ. ఎనర్జీ అంటే ఏంటంటే, నాన్న ఏం చెప్పిండ్రంటే, మీకు తెలుసు అనుకుంటా కదా, 15th century అనుకుంటా, కాశీలో బనారస్ లో ఈ నలుగురు ఒకటే దగ్గర జీవించే వాళ్ళని తెలుసా. ఒకరేమో ప్యాలెస్ లా, ఎవరు, మీరాబాయి. పెళ్లి ఇష్టం లేదన్నా రాజభవన్ లో పెట్టి ఆమె చాలా కష్టపడుతుంది. షీ యూస్ టు రైట్. ఆ కాలంలో ఒక పౌరంతోనే సందేశాలు పంపించేవాళ్ళు. అవును అవును, అప్పుడు అట్లా చేసేవాళ్ళంట. అయితే నాన్న దగ్గర అన్ని అవి ఉండేవి, తాళపత్ర గ్రంథాలు ఉండేవి అనమాట. అవన్నీ బాడీ వదిలేటప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పారా, వాళ్ళకి అప్పచెప్పిండ్రంట నాన్న. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తెలియదు, కాకపోతే నేను అన్ని పట్టేసుకొని చూస్తుంటే నాకు అన్ని అర్థమైపోతాయి అని అనుకుంటుంటే, కానీ ఇంత కూడా అర్థం కాలేదు ఆ భాష. బట్ అవన్నీ పట్టుకునే వరకు నాకేదో సంథింగ్ యూస్ టు హ్యాపెన్. దాన్ని శుష్మన అంటారో ఏం, నాకు ఇవన్నీ ఏం టెక్నికల్ గా ఏం తెలియదు నిజంగా. సో ఈవెన్ అందరు ఇక్కడికి వచ్చిన ఎవరు, నిత్యానంద స్వామి, రవిశంకర్ జీ అంటారా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్, అండ్ సద్గురు అక్కడ అమెరికాలో చూశాను. వాళ్ళ కాన్ఫరెన్స్ కి ఒక స్టూడెంట్ తీసుకుపోయింది, అమెరికా స్టూడెంట్. వీళ్ళందరూ ఎన్ని మంచి పనులు చేస్తున్నారు అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు అంటే విపులంగా ఎవరు, నాకేంటంటే చిన్నప్పుడు తెలుసుకోవాలి ఈ ఎనర్జీ ఏంటి అనేసి. సో అప్పుడు నాన్న చెప్పిన స్టోరీ ఏంటంటే, 15th century మీరా రాసేదంట, తులసిదాస్, కబీర్, సూర్దాస్, నాకు ఇట్లా జరుగుతుంది, ప్యాలెస్ లో నన్ను అందరూ కష్టపెడుతున్నారు, నేనేం చేయాలి అంటే, తులసిదాసు, కబీర్ దాస్ వాళ్ళు రాసేవాళ్ళంట, నీ ఆత్మ ఎలా నావిగేట్ చేస్తే అలా నడవమ్మా, కష్టాలు వస్తుంటాయి. ప్రతి స్పిరిచువల్ వాళ్ళకి కష్టాలు తప్ప ఇంకొకటి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఆ కష్టాలు వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏ మెట్టు ఎట్లా నిచ్చిన ఎలా ఎక్కుతున్నారు అనేసి. సో కబీర్ దాస్ వాళ్ళ కొడుకు పేరు కమల్ దాస్, గుర్తులేదు నాకు సరిగ్గా, నాన్న చెప్పింది. సో కమల్ దాస్ ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి, పాప నాన్న నేను ఒక కుష్ఠవ్యాధిని, లెప్రసీ అని గంగలో ముంచి 3 సార్లు రామా 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 అంటే బయటికి తేలే వరకు మంచిగా అయిపోయింది. చాలా మంచి మనిషి, ఎంత మంచి మనిషి అంటే ఇంకా చెప్పలేనంత మంచి మనిషి కబీర్ దాస్. అది చెప్పాను కదా, నాహిన్ ఆయే నాహిన్ జాయే నాహి కపట్ కర్నా కోయి నహీ అప్నా, చాలా ఉన్నాయి కబీర్ దాస్ భజనలు. సో ఆయన అరే వీడికి తెలుస్తలేదు ఎనర్జీ అంటే ఏందో, అబ్బి చేసుకునేటట్టుంది, వీడికి ఏం చెప్పాలి, నేను చెప్తేనేమో నాన్న అనేసి అడ్వాంటేజ్ తీసుకుంటాడేమో అనేసి తులసిదాస్ దగ్గరికి పోనానా అని చెప్తాడు. తులసిదాస్ కు ఏం రాయడు, ఏం చేయడు, అంతే, వాళ్ళ టెలిపతి లాంగ్వేజ్ అనమాట, వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను తులసిదాస్ అనుకుంటాడు అనమాట, ఆయన ఏంటి షెపర్డ్ అంటాడు, ఆయన అనుకుంటాడు అనమాట, కబీర్ చెప్పలేక కాదు వీడికి, కమల్కి చిన్నవాడు కదా ఏదో చెప్పాలని. ఓకే కమల్, నువ్వు పోయి దండోరా అంటే తెలుసు కదా, తప్పెడలు తీసుకొని దండోరా వేసి చెప్పు, తులసిదాస్ ఈ రోజు సో అండ్ సో టైం కి 500 లెప్రసీ పీపుల్ అందరు వస్తే వాళ్ళందరినీ హీల్ చేస్తాడంట. ఆ లెప్రసీ పీపుల్ అందరు వస్తారు అనమాట, వచ్చి ఈయన అనుకుంటాడు అనమాట, అరే గంగ దూరం ఉంది కదా, ఎట్లా డిప్ చేపిస్తాడు, ఈయన అనుకుంటున్నాడు, కమల్ అనుకుంటున్నాడు ఇదే చేపిస్తారు అందరు అనేసి. దెన్ అతను గంగా వాటర్ కలుషం తీసుకొని
ఒక ఆకు మీద మర్రి ఆకు ఏదో ఆకు చెప్పి మర్చిపోయాను నేను. దాని మీద రామ అని రాస్తారు, రాసి దానిలో ముంచుతారు. దేనిలో చెంబు అంటారు, కలశంలో కలుషం ఇట్లా తీసి అందరి మీద చల్లుతాడు. అంతే, ఏం రామ అన్నాడు ఏమన్నాడు, వాళ్ళతో రామ అని కూడా అనిపించాడు, అందరు మంచిగా అయిపోతాడు. ఇంకా చూడండి కమాల్ దాస్ మళ్ళీ పరిగెత్తుకుంటూ అప్పా నానా ఇట్లా ఇట్లా జరిగింది నాయన అని అంటున్నంటే ఆయన అంటాడు వాడికి ఇంకా తెలుస్తలేదు పవర్ ఆఫ్ ఆత్మశక్తి అనేసి, హీలింగ్ శక్తి అంటే ఏందో అనుకుంటున్నాడు వీడు అనేసి. ఓకే, సూర్దాస్ దగ్గర పో. సూర్దాస్ ఏంది పుట్టుగురుడు అనమాట, కృష్ణది అనమాట, కృష్ణదే. మీరా కే ప్రభు హే గిరిధారి, సూరదాసు అని ఆయన కూడా చాలా బాగుంటాయి భజనలు. సో ఆయన దగ్గరికి వెళ్తాడు అనమాట, కళ్ళు మూసుకొని కృష్ణుని తలుచుకుంటూ ఉంటాడు అనమాట. ఆ ఘాట్ దగ్గరనే కూర్చోంటాడు గంగా తీరాన్న. అంత శవాలన్నీ కాల్చేవాళ్ళు కాల్చుతుంటారు, వెళ్ళిపోతుంటాయి. అప్పుడు ఆయన కూడా అదే అనుకుంటాడు అనమాట. తులసిదాస్ కి ఏంటి పేరు, కబీర్ దాస్ తెలియక కాదు చెప్పింది అనేసి. ఓకే, రైట్ సైడ్ ఒక డెడ్ బాడీ పోతుంది, శవం పోతుంది, తీసుకొని రానంటాను. అక్కడ కూడా డౌటే మళ్ళీ కమల్కి ఏంటంటే రైట్ సైడ్ పోతుందని ఎలా తెలిసింది అతనికి తెలుస్తలేదు అనమాట. ఈ వెనకాల ఒకటి ఉంటది, ఒక ఆ జ్ఞానేంద్రియం ఈజ్ నాట్ లైక్ ఆర్డినరీ అని తెలియదు అనమాట. సో తీసుకొని వస్తాడు. అప్పుడు ఇంకో వండర్ ఏంటంటే, వంగి ఈ దగ్గర కలుషం లేదు ఏం లేదు, ఎక్కడ రామ అనేది ఏం లేదు, వంగి సూర్దాస్ వంగుతాడు అనమాట చెవు దగ్గరికి, రైట్ చెవు దగ్గరికి వంగి కళ్ళు మూసుకొని రా అని అంటాడు. అంతే, మా కూడా అన్నాడు రా. శవం లేచి కూర్చుంటది. ఎనర్జీ అంటే పట్టుకోలేము, టాంజిబుల్, ఇంటాంజిబుల్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, ఎలా మనకు కనబడకుండా దాక్కొని నయనం చిందంతి శస్త్రాన్ని, ఎవరు చూడలేరు, ఎవరు కాల్చలేరు, ఎవరు హర్ట్ చేయలేరు. కృష్ణ చెప్పిందంతే కదా అర్జునికి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతా. ఏ స్టూడెంట్ వచ్చినా కూడా నేను ఏదో పాడుకుంటూ వాళ్ళ మధ్యన ఏవో పాడేసి దానికి తగ్గట్టు ఎలా అంతే. వాళ్ళు అడగరు అనమాట, ఏంటిది అని అడగరు, ఏంటి అని అడగరు. తక్కువైపోతుంది అంతే. రిపోర్ట్స్ డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ తీసుకుంటాను తర్వాత. అంటే ఇప్పుడు కమాల్కి అర్థమైపోయింది అనమాట, ఎనర్జీ అంటే ఏంది, శక్తి అంటే ఏంది. ఆటోమేటిక్ గా ఓ ప్రాణశక్తితో ఏదైనా సరే హీల్ చేయొచ్చు. ఏదైనా ఎవరి దగ్గర కూర్చుంటున్నారు మీరు, ఇప్పుడు మీరు కూడా ఆలోచించుంటారు, మీరు సపరేట్ చేసుకుంటే మీరు మీ గురువు గారి దగ్గర బ్రహ్మర్షి మహాశయ దగ్గర కూర్చుంటే డిఫరెంట్ ఉంటదా ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది అమ్మా, వైబ్రేషన్స్ డిఫరెంట్ ఉంటాయి, ఎనర్జీ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు ఏది మాట్లాడినా మీకు ఓ మై గాడ్ ఇంత బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ డాక్టర్ సుమన్ ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తుంటే బోరు కొడుతుంది, కానీ పత్రిజీ గారు ఎన్నిసార్లు చెబుతున్నా కానీ బోరు కొట్టదు కదా. వారిది ఫ్లూట్ ఇప్పటికీ నాకు చారుకేసి అండ్ ధ్యానము చేయండి అది ఏదో చిన్న బేబీ పాడినట్టు విన్నా కదా, అది పాడేసాను. నాకంతా తెలియదు, ఓన్లీ 1 లైన్ అన్నమాట చిన్న. అది ఈ యొక్క హరిషడ్ వర్గాలు అని ఉన్నాయి కదా, ఈ హరిషడ్ వర్గాల్ని బ్యాలెన్స్ చేసి మన కంట్రోల్లో మన చేతిలో పెట్టుకోవాలంటే ఎలా? కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలని ఇప్పుడు ముఖ్యంగా ఇవి ఉన్నాయి కదా, వీటిని మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఇప్పుడు ఏంటంటే నేచర్ గా చూసుకుంటే ఇండియన్ కల్చర్ కంటే ఫారిన్ కల్చర్లో ఈ కామ అంటే ఈ సెక్సువాలిటీ, ఈ యొక్క లవ్ ట్రాక్స్, రిలేషన్షిప్స్ టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇండియాలో కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటుంది, ఇండియా కూడా ఇప్పుడు మొదలైంది ఆ కల్చర్కి. కానీ
అంత ఇది అనేది బ్రహ్మచర్యం యొక్క ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ బ్యాలెన్సింగ్ నేచర్ ఈ కాలం యూత్‌కి ఎవరికీ తెలియటం లేదు. ఆ బ్రహ్మచర్య తత్వం లేకపోతే వాళ్ళని వాళ్ళు హినియలు చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు జైల్లో పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి ఇదిని ఉన్నప్పుడు అంత గొప్ప శక్తి స్టోరేజ్ ఉన్నప్పుడు ఈ యొక్క అరిషడ్ వర్గాల మాయలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. వీటి నుంచి బయటపడటం ఎలా? అదే అదే సూక్ష్మ చేస్తున్నది, ప్రతి ధ్యాన గురువు చేస్తున్నది అదే. అందులోనే బందీలైపోయి నేను కోపాన్ని, నేను ద్వేషాన్ని, నేను ఇది, నేను అది అది అనేసి. మీకెలా తెలుసు? నేను సెలిబసీ వర్క్ షాప్లు కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అసలు సెలిబసీ అనేది చాలా చాలా కష్టమైన పని అని అనుకుంటాను, రైట్? సో ఒక రోజు బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో, వైఫో, హస్బెండో, పార్ట్నర్స్ ఒక రోజు మాట్లాడకపోతే వాళ్ళ జీవితం అంతా అయిపోయినట్టు వచ్చేస్తారు అనమాట నా దగ్గర. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి చెప్పను. ఓకే, నేను చెప్పినట్టు వింటారా అంటే అఫ్ కోర్స్, ఎందుకంటే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. ఏంటంటే ఎవ్రీ వీక్ లో ఒకసారి, ఎనీ సండే, మండే, ట్యూస్డే, ఎనీ డే పెట్టుకోండి. ఒక రోజు పెట్టుకొని ఆ రోజు ఒక్కటే దగ్గర ఉండి ఆయనకు దూరంగా, అయినో మీకు దగ్గరికి పోవాలనిపిస్తుంటది, హగ్గియాలనిపిస్తుంది, ఇది అది అది అనిపిస్తుంది, కానీ ఏం చేయొద్దు ఆ రోజు. అంటే ఇది చాలా కష్టమైన పని అమ్మా. నో, చూడండి రవి, యు డోంట్ బిలీవ్, వాళ్ళు అంటారు ఏంటంటే ఇప్పుడు మై గాడ్, ఆ సెలిబసీ రోజు అయిపోయాక నెక్స్ట్ డే వీ వర్ లైక్ రియల్ ఆత్మ టు ఆత్మ కనెక్షన్, నాట్ బాడీ టు బాడీ, నాట్ బ్యాగేజ్ టు బ్యాగేజ్, ఆత్మ టు ఆత్మ. హగ్ వేరే ఉంది, ఆ ముద్దు తీసుకోవడం వేరే ఉంది, ఆ దగ్గరికి తీసుకోవడం వేరే ఉంది. అందరిలో సైలెన్స్ వస్తూ ఉంది, అందరిలో మౌనం వస్తుంది, అందరి స్పిరిచువల్ వైపు టర్న్ అవుతూ ఉన్నారు. అట్లే అంటున్నారు మీరు, అంటున్నారు కానీ ఎంతమంది చింత చేస్తున్నారు తెలుసా? వరి అవుతున్నారు వాళ్ళు. మా జాబ్లు ఎట్లా, మై గాడ్, ఉన్నదంతా పోగొట్టుకుంటే ఎట్లా? ఏమైతుంది పోగొట్టుకుంటే? మళ్ళీ వస్తుంది. ఆయన మనం దేని కొరకు పంపించిన పర్పస్ మర్చిపోయి పిచ్చిగా ఏనో కామ, క్రోధ, మోహ ఏమి త్యాగరాజ స్వామి ఎంత కష్టపడి ఉన్నానా, ఎంత కష్టపడి, మీకు తెలుసు ఆ విషయం. ఆరు శత్రువులను బట్టి హతము చేసి పూర్వార్జిత, నా పూర్వజన్మలేదో ఎన్నో బర్స్ థౌజండ్స్ ఆఫ్ బర్స్ చేసుకున్నట్టున్నా, లేకపోతే ఇంతమంది కింగ్స్ వచ్చి నీకు ఇది కావాలని, మీకు అది కూడా తెలుసు అనుకుంటా. నిధి చాలా సుఖమా, ఏది నిధి చాలా గొప్ప, కానీ ఇంట్లో చాలా కష్టపెట్టిండ్రు అందరూ. ఇలా 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 బీద బతుకులు బతికే బదులు నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా అందరినీ, ప్రతి ఒక్కరిని. తుకారాంని మీరు ఎవరినైనా తీసుకోండి, తుకారాంని తీసుకోండి, వాళ్ళు తీసుకోండి, ఈవెన్ పెద్ద పెద్ద వైజ్ జనక సచ్చే బ్రహ్మజ్ఞానం కొరకు అష్టవక్ర ఎలా చెప్పించింది అది కూడా మీకు తెలుసు. అది ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే మా ఇంట్లో నేను కొంచెం నల్లగా ఉన్నా, అదే నలుపు అంటే నలుపు కాదు అని అంటారు అందరూ, బ్రౌన్ ఉన్నా అనేసి. అదంటే అష్టవక్ర ఎంత ఇష్టం ఏంటంటే, అంత అష్టవక్రాలు ఉన్న మనిషే అంత చేసిండంటే అది మామూలు ఆత్మ కాదు. తర్వాత నాన్న ఆయన గురించి వెనకాల అంతా చెప్తూ ఉంటే, వాళ్ళ నాన్నని ఎలా చంపిండ్రు అది ఇది అని చెప్తూ ఉంటే, వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ అప్పుడు ఆమె ఎంత కష్టపడింది, ఎందుకు అట్లా అష్టవక్ర పుట్టాడు ఆయన. ఆ అమ్మాయి పాపం, ఆ తల్లి ఎంత కష్టపడి. సో దీన్ని అంతం చేయాలి నేను ఆ ఛాలెంజ్ ఒప్పుకొని, ఆ గురువు ఏమైతే క్వశ్చన్స్, నన్ను చాలా చాలా వాళ్ళందరూ నాకు తెలుసు. సుమన్ అదే అంటాడు అనమాట, అమ్మా సుమన్ వచ్చినప్పుడు కూడా అంతే అనమాట. సుమన్ ఏదో వేరే విషయాలు చెప్తుంటే, ఆ సుమన్ లో వాల్మీకి ఉన్నాడు అని చెప్తుంటున్నాను. సుమన్ అనుకునేవాడంట, అంటే అప్పుడెప్పుడో అన్ని రాసేవాడంట చిన్నప్పుడు, కానీ అతనికి వాల్మీకి అదంతా వ్యాస వాల్మీకి అంటే తెలియదు. ఆ సుమన్ ఏదో వాల్మీకి ఉన్నట్టుంది. ఎందుకంటే ఒక రోజు అది కూడా చెప్పాలి మీకు, వసంత్ లాడ్ అంటే తెలుసా? వసంత్ లాడ్ ఈజ్ ఎ ఫేమస్ ఆయుర్వేద డాక్టర్, కాలిఫోర్నియాలో, మన ఇండియాలో. తెలుసా మీకు? వసంత్ లాడ్ అని కొట్టండి, మీకు తెలుస్తుంది.
ఆయన మన దగ్గరికి వర్క్ షాప్ కి వచ్చినప్పుడు 3 రోజుల వర్క్ షాప్ అనుకుంటా. అప్పుడు నాది పాడాలి అని పెట్టిండ్రు. పాపం ఆయన తిరిగి ప్లేన్లలో తిరిగి చాలా లీన్‌గా ఉంటారు ఆయన. కానీ ఎంత మంచివాళ్ళు అంటే ఆఫ్టర్ హకీం మామయ్య అండ్ మళ్ళీ నేను ఆయుర్వేద డాక్టర్‌ని నేను కలుసుకోవడం. సుమన్ కూడా ఉన్నాడు అప్పుడు నా వెంబడే. ఎందుకంటే బాపూజీ అప్పుడు కాలిఫోర్నియాలో ఎక్కడనో లేకపోతే ఎడ్మంటన్‌లో ఎక్కడనో జాబ్ చేసేవారు. ఎవ్రీ వీకెండ్ వచ్చేవారన్నమాట. అప్పుడు సుమన్ తీసుకెళ్ళాడు నన్ను అక్కడికి. సో ఆ వసంత్ లాడ్ కడుపు నొప్పితోనే వచ్చాడు వర్క్ షాప్ కి. 3 రోజుల వర్క్ షాప్. పెద్దోళ్ళు అందరూ వస్తున్నారు అనమాట. అప్పుడు నేను పాడేది పెట్టారు. వెబ్సైట్ ఉండొచ్చు నేను పాడేది. సో నేను గాయత్రి అనేసి ఆమె కూడా చాలా మంచి మనిషి. కాశ్మీర్ అనుకుంటా వాళ్ళది. ఇక్కడ ఏం లేవు కదా. అభిషేక్ ఏమో బిజీగా ఉన్నట్టున్నాడు యూబీసీలో, అదే యూనివర్సిటీలో. వాడే వాయిస్తాడు నాకు. సో ఆమె పియానో దాన్ని ఏమంటారు, హార్మోనియం వాయించారు. పాప అయితే నన్ను ఆమె దేవత. 4 years అప్పటి నుండి నా పడిపోవడం, నా వీక్నెస్ చూసి ఆమెనే టీచ్ చేస్తుంది. 10 ఏళ్ల పిల్లలకే ఎందరో మహానుభావులు, పంచరత్నాసు ఇవన్నీ కోర్స్ అంతా కంప్లీట్ చేసేసింది. నాకేమొస్తుంది. సో పాడుతున్నాం అనమాట. పాడుతుంటే ఆయన గబుక్కునే వచ్చారనమాట. అక్కడ గెస్ట్ దానిలో కూర్చున్న మనిషి గబుక్కుని వచ్చి మైక్ తీసేసుకున్నారు. తీసుకొని కిందనే ఉన్నాడు, మేము స్టేజ్ మీద ఉన్నాము. తీసుకొని నాకు కడుపు నొప్పి అంతా హీల్ అయిపోయింది. నేను స్టార్ట్ చేశాను, ఏం పాటలో గుర్తొస్తలేదు నాకు. కడుపు నొప్పి అంతా పోయింది. ఏదో శుభపంతోరాల్లాగా తీసుకున్నట్టున్నా. ఐ థింక్ సో. నా కడుపు నొప్పి అంతా హీల్ అయిపోయిందని చెప్తున్నారు. అంత పెద్ద ఫేమస్ డాక్టర్ ఆ మాట అన్నారంటే ఆయన ఎంత మంచివారో ఆలోచించారు. చాలా మంది తక్కువైంది, చాలాసేపు. ఎందుకంటే రాత్రి నుండి వాళ్ళు కష్టపడుతున్నారంట. ఆయనకు అది ఇయ్యడం ఇది ఇయ్యడం ఎట్లా 3 days వర్క్ షాప్ వెంట్ వెరీ వెల్. నేను ఇంకా ఆ రోజు నుండి పోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ మోస్ట్లీ అటెండ్ కాను, ఏ వర్క్ షాప్ పోను, ఏ క్యాంపులకు పోను అనమాట. ఎందుకంటే ఈ నిశ్శబ్దం కొరకు. నాట్ దట్ ఐ షుడెంట్ గో, ఐ వాంటెడ్ టు గో, బట్ నాకు తెలుసు నా సిచ్యువేషన్ ఎలా ఉంటది అనేసి. సో అప్పుడు ఆయన అన్నారు, అమ్మా నువ్వు మామూలు మనిషి కాదు. మళ్ళీ సేమ్ చిన్నప్పుడు అందరు ఎట్లా అంటున్నారో, యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఏ హీలర్. నేను హీలర్ అని, ఇదాన్ని సూక్ష్మయోగిని అని అవన్నీ నాకు ఐడెంటిఫికేషన్ ఇష్టం ఉండదు. అసలు చాలా ఇష్టం ఉండదు. అస్సలు ఇష్టం ఉండదు, చాలా కాదు, అస్సలు ఇష్టం ఉండదు. సో వసంతలాడు వెళ్ళగానే నేను నా సీడీ అండ్ ఏదో ఇచ్చినట్టున్నా. సుమన్ అక్కడ ఆయన టీచ్ చేస్తుంటే సుమన్ తల ఉంచుకొని రాస్తున్నాడు. నా దగ్గర ఇంకా స్క్రిప్ట్ ఉంది చూడండి మీరు. అసలు స్క్రిబుల్ చేయాలి కదా, నేను స్క్రిబుల్ చేసి రాస్తున్నా. ఆయన ఏదో మంచి విషయాలు చెప్తుంటే ఆయుర్వేద గురించి. అప్పుడు మామయ్య వాళ్ళు గుర్తొస్తున్నారు. ఈ బాబు నా దగ్గర నుండి, అమ్మ నేను రాస్తే ఇట్స్ ఓకే, ఎంత వినయంగా అడుగుతున్నాడంటే, ఇజ్ ఇట్ ఓకే, యూ కెన్ ఫాలో, జస్ట్ ఐ విల్ ట్రై అని అన్నాడు. నాన్న అతను చెప్పే ప్రతి వాక్యం, ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ 10 pages 15 days, ఆ 3 days లో కంప్లీట్ చేసేసాడు. ఈ హ్యాండ్ రైటింగ్ కూడా ఎట్లుంటదంటే, ఒక పర్ల్స్ ఉంటాయి చూడండి, బాపూజీది, సుమన్ది, వీళ్ళందరిది ఏదో పర్ల్స్ ఉంటాయి చూడండి, అలా ఉంటాయి అన్నమాట. అది నాది ఎట్లుంటది, స్క్రిబుల్. ఇంకేదైనా స్పీడ్ గా రాసినంటే గోయిందా, నా స్థితి అదనమాట. నిక్షలంగా కూర్చునేదే ఉండదు, ఎప్పుడు తిరగాలి అంతే. తిరగాలి, లేకపోతే ఆకాశంతో మాట్లాడాలి, లేకపోతే వర్క్ షాప్స్, లేకపోతే క్లయింట్స్. ఇంకా ప్రపంచం ఉండదు నా దగ్గర. వంట చేస్తుంటే వంట, మెడిటేషన్ చేస్తుంటే మెడిటేషనే ఉంటది. మెడిటేషన్ అనేది నేను పడుకోవాలన్నా కూర్చోవాలా అని, చాలా నిద్ర తక్కువ నాకు, ఫుడ్ కూడా చాలా తక్కువ నేను తీసుకునేది. అయినా మంచిగానే బతుకుతున్నా కదా. మీరు అసలు మాట్లాడని చెప్పారు, ఇప్పుడు 2.5 hours మాట్లాడారు. ఓకే, అక్కడ నమో నమో త్యాగరాజ స్వామి ఫస్ట్ కృతిది. ఆయురారోగ్యదాయినే
నమో నమో సకల లోక సదా దయా సింధు నమో 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 రాఘవ ఆ Shanti, Shanti, Shanti. May He protect us all. May He nourish us all. May we walk together with pure, divine, subtle energy. May our ancient wisdom, teachings, and studies become enlightening and fruitful. May God bless us all. May peace prevail in our lives, physically, mentally, emotionally, and spiritually. God bless you all. మీ ఓంకారంలో ఉన్న వైబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంది. మీతో ఉన్నటువంటి ఈ 2.5 hour జర్నీ చాలా చాలా అద్భుతంగా జరిగింది. మీరు మీ You జీవితంలో are ఉన్న making me cry. Don't make me cry. చాలా 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 Chala. Ravi, God bless you. God bless your gurus. బ్రహ్మర్షి పితామహకు చెప్పండి, మాకు చాలా ఇష్టం అని చెప్పండి. ఇంకేం చెప్పాలో తెలియదు నాకు. మీలాగా తెలుగు వచ్చింటే ఇంకెన్నో వాగేస్తుంది, ఎన్నో చెప్పేస్తుంది. చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు మీ యొక్క జీవితంలోని కొన్ని ఘట్టాలను చూసాం. మీరు 2017లో వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ త్రూగా జరిగిన వర్క్షాప్స్ గురించి, అలాగే డబ్ల్యూహెచ్ఓలో జరిగిన వర్క్షాప్స్ గురించి, ఇలా అన్ని వర్క్షాప్స్ గురించి మరొక ఎపిసోడ్స్లో తీసుకున్నాం. అలాగే ప్యూర్ లవ్ అంటే ఏంటి, ప్యూర్ సైలెన్స్ అంటే ఏంటి, అలాగే హరిషడ్ వర్గాలు ఎలా ఎలా జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇలాంటి అన్నిటినీ మరొక క్లాస్లో తీసుకున్నాం. అలాగే మీరు ఈ యొక్క ఆయుర్వేద వంటకాలు మీరు చేసి చూపించేది చాలా బాగుంటుంది. ఆ వంటకాలు టిప్స్ కూడా టీవీ షోలు కూడా ఇచ్చాను, బట్ అవి ఎక్కడున్నాయో తెలియదు. ఆ వీడియోలలో ఎక్కడున్నాయో తెలియదు. టీవీ షోలు కూడా ఇచ్చాను అనమాట. ఏంటి మనకి జ్యూస్ ఎందుకు మంచిది, ఎస్పెషల్లీ అల్లవి జింజర్ ఇదండి, అది అది వెబ్సైట్ ఉంటుంది చూడండి, అది ఎవరికైనా ఇవ్వండి, అక్కడ చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పటిదాకా సూక్ష్మ వాళ్ళకి ఇంకా వైరస్ రాలేదు. రేపు వస్తే నాకు తెలియదు, బట్ ఇప్పటిదాకా అయితే రాలేదని చెప్తున్నాను నేను. నాకు వచ్చిందా నాకు తెలియదు వస్తుందా రాదా అనేసి. వస్తే కూడా నేను హాయిగా మీ అందరికి బై బై చెప్పి వెళ్ళిపోతాను, అది వేరే విషయం. నో ప్రాబ్లం అమ్మా. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడటం, చాలా ఆనందంగా ఉంది. కెనడా నుంచి మాకు ఈ ఎపిసోడ్ ఇచ్చినందుకు, ఇంత సమయం ఇచ్చినందుకు చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.